క్రిస్టియన్ రెస్పాన్స్ క్రైస్తవ స్పందన ఎపిసోడ్ నెంబర్ 75. హితబోధ నిర్వహించే ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారాను అలాగే జూమ్ మాధ్యమం ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో శుభము. ప్రతి మంగళవారం లాగానే ఈ మంగళవారం కూడా ఈ రీతిన ఈ కార్యక్రమంలో పాల్గొనే కృపను ధన్యతను ప్రభు మనకి ఇచ్చినందుకు ఆయన స్తుతిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ఈ రోజు కార్యక్రమంలో ఆయన సహాయం కొరకు వరకు చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకున్నాం. వీక్షకులంతా కూడా నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించాలని మనం చేస్తున్నాం. మహోన్నతుడ పరిశుద్ధుడ దయగల తండ్రి, కృపగల మా ప్రభు, మీ యొక్క అమోఘమైన అద్భుతమైన కృప మీ ఏర్పాటు చొప్పున మీరు వెతికి రక్షించినటువంటి మీ పరిశుద్ధ జనమైనటువంటి మమ్మల్ని మాకు ఈ రీతిన దేవా మరి మా సమస్యలకు ప్రభు మరి పరిష్కారాలు, మా అనుమానాలకు సందేహాలకు వారిని నివృత్తి చేసుకోగలిగే, వాక్యానుసారంగా నివృత్తి చేసుకోగలిగే ఇటువంటి ఒక ప్లాట్ఫామ్ మీరు మాకు అందరికీ అనుగ్రహించి దాని ద్వారా ప్రభావ మరి మేము మేలు పొందడానికి మీరు సహాయం చేస్తూ వస్తున్న రీతినంతటి రెండు కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తుంది. ఈ రోజు ఈ కార్యక్రమంలో కూడా మీ సహాయం కొరకు కోరుకుంటున్నాం. బీబు గారిని మీ జ్ఞానం చేత నింపండి, మీ సెలవు చాటును మరుగుపరచండి దేవా. మరి ఈ కార్యక్రమం ద్వారా మరి ఎవరైతే వారి ప్రశ్నలకు జవాబులు పొందుకుంటూ ఉన్నారో వారందరూ కూడా మీ వైపు చూడగలగటానికి, మిమ్మల్ని తెలుసుకోగలగటానికి, మిమ్మల్ని మరింత లోతుగా తెలుసుకొని మీకు ఇంకా సమీపంగా రాగలగటానికి, మీ వాక్యాన్ని ఇంకా ఎక్కువగా ప్రేమించి హత్తుకోగలగటానికి, దానికి విధేయత చూపించేలాగా ప్రేరేపించబట్టాలి. మీరే కృప చూపించమని సహాయం చేయమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బీబు గారు గుడ్ ఈవినింగ్ కదా. గుడ్ ఈవినింగ్ బ్రదర్ యశ్వంత్. వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని క్విక్ ఇన్స్ట్రక్షన్స్ తోటి మనం ప్రారంభించుకున్నాం. ముందుగా ప్రశ్న అడగాలనుకునేవారు ఏం చేయాలి? ప్రశ్న అడగాలనుకునేవారు మీరు ఒకవేళ ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లైవ్ ద్వారా వీక్షిస్తున్నట్లయితే లైవ్ చాట్ లో మీ ప్రశ్న టైప్ చేసి పోస్ట్ చేయొచ్చు. లేదు జూమ్ లో జాయిన్ అయ్యి నేరుగా బీబు గారిని మీ ప్రశ్న అడగాలనుకుంటే కూడా అదే లైవ్ చాట్ లో జూమ్ కి సంబంధించిన లింక్, యూజర్ ఐడి, పాస్వర్డ్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ ద్వారా, ఆ లింక్ ద్వారా మీరు జూమ్ లో జాయిన్ అయ్యి బీబు గారిని నేరుగా మీ ప్రశ్న అడగచ్చు. మాకు అసలు లైవ్ చాటే కనిపించట్లేదండి అని ఒకవేళ మీరు అంటున్నట్లయితే అప్పుడు మీరు హితబోధ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోవచ్చు. సో ముందుగా మీరు యూట్యూబ్ సర్చ్ బాక్స్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు మీకు లైవ్ చాట్ కి యాక్సెస్ వస్తుంది. ఆ లైవ్ చాట్ లోనే మీరు క్వశ్చన్ టైప్ చేసి పోస్ట్ చేయొచ్చు. లేదా అందులో పిన్ చేసినటువంటి లింక్ ద్వారా జూమ్ లో జాయిన్ అయ్యి నేరుగా బీబు గారిని మీ ప్రశ్న అడగచ్చు. ప్రశ్న అడగాలనుకున్న వారు క్లుప్తంగా, క్రిస్ప్ గా, స్ట్రైట్ గా అడిగే ప్రయత్నం చేయండి. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే బీబు గారు అడిగి తెలుసుకుంటారు. ఒకవేళ మీ ప్రశ్న పూర్తి స్థాయిలో ఆన్సర్ చేయబడకపోతే అదే అంశానికి సంబంధించిన ఫాలోఅప్ క్వశ్చన్ ఉంటే గనక ఒక ఫాలోఅప్ క్వశ్చన్ కి అవకాశం ఉంటుంది. పూర్తిగా వేరే అంశానికి సంబంధించిన ప్రశ్న అయితే చివరిలో సమయాన్ని బట్టి మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక యూజర్ ఐడి నుంచి ఒక ప్రశ్న, ఒక జూమ్ పార్టిసిపెంట్ ఒక ప్రశ్న మాత్రమే ముందుగా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎక్కువ ప్రశ్నలు ఉంటే చివరిలో సమయాన్ని బట్టి మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అలాగే జూమ్ లో ఉన్న పార్టిసిపెంట్స్ ముఖ్యంగా గమనించాల్సిన విషయం, మీరు ప్రశ్న అడగడము, బీబు గారు జవాబు చెప్పడం పూర్తయిపోతే కనుక మీరు జూమ్ లో నుంచి లీవ్ అయిపోయి యూట్యూబ్ లో ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని మనవి. ఎందుకంటే మీరు జూమ్ లో ఉన్నారు అని అంటే ప్రశ్న అడగడం కోసమే ఉన్నారని మేము భావిస్తాం కనుక ఆ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడం కోసం ఈ రీతిని సహకరించాలని మనం. అండ్ యూట్యూబ్ లైవ్ చాట్ లో ఏ క్రమంలో అయితే క్వశ్చన్స్ పోస్ట్ చేస్తున్నారు, జూమ్ లో ఏ క్రమంలో అయితే పార్టిసిపెంట్స్ జాయిన్ అవుతున్నారు, అదే క్రమంలో మీ ప్రశ్న తీసుకోవడం లేదా మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది కనుక మీ వంతు వచ్చేంత వరకు మీరు వేచి ఉండాలని మనం. ఈ విషయాలన్నీ మీరు మనసులో పెట్టుకొని ఆ రీతిని మాకు సహకరించాలని మనవి చేస్తూ ఈ రోజుటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ఒక లైవ్ చాట్ క్వశ్చన్ తోటి మనం ఈ రోజుటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. జేఎల్బి అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, ప్రార్థన ఎలా చేయాలి అంటే ఏ ఏ అంశంపై చేయాలి? యేసుకు చేయాలా, తండ్రికి చేయాలా? చాలా మంది యేసుకు చేస్తారు అండ్ యేసు నామంలో ముగిస్తారు అని జేఎల్బి అనే ఐడి నుంచి అడిగారు. అబీబు గారు ఓవర్ టు యు. యా ప్రార్థన ఎలా చేయాలి అన్నటువంటి విషయానికి సంబంధించి చాలా వివరాలు బైబిల్లో మనం చదువుతాము. అయితే అందులో ప్రాముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏ విషయాల కోసం చేయాలి అని అడిగారు ప్రత్యేకంగా.
వాస్తవానికి ఆ, దేవుని చిత్తానికి వ్యతిరేకం కానటువంటి అన్ని విషయాల కోసం మనం ప్రార్థన చేయొచ్చు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో 14-15 వచనాలు మనం చదివినప్పుడు చాలా స్పష్టంగా ఏం చెప్తున్నాడు అని అంటే, ఆయన యందు మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఆ, మనము ఆయన చిత్తానుసారంగా ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని అనునదియే అన్నటువంటి మాట చెప్తా ఉన్నారు. వాట్ ఎవర్ వి ఆస్క్ అకార్డింగ్ టు హిస్ విల్ హీ హియర్స్ అస్, అండ్ దిస్ ఇస్ అవర్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్. సో ఆ, ఆయన చిత్తానుసారంగా ఏదైనా అడగచ్చు మనం. ఆయన చిత్తానుసారంగా అన్నప్పుడు అదేదో మనం ఆయన చిత్తాన్ని ముందే తెలుసుకొని నిర్ధారించుకొని ఏదో పద్ధతుల ద్వారా చాలా మంది చెప్పేటటువంటి కొత్త కొత్త పద్ధతులు ఉన్నాయి కదా దేవుని చిత్తం తెలుసుకోవడానికి. అలా తెలుసుకొని ఆ తర్వాత అడగాలని కాదు, కానీ వాక్యంలో ఉన్నటువంటి ఏ విషయానికి వ్యతిరేకం, ఏ నియమాలకు వ్యతిరేకం కానటువంటి మనవులు ఏవైనా సరే మనం దేవుని సన్నిధిలో ధైర్యంగా అడగొచ్చు. ఆ తర్వాత అది మన మేలు కొరకు, ఆయన మహిమ కొరకు నిజంగా అవసరమైనదైతే ఆయన దయచేస్తాడు. లేకపోతే మన జీవితంలో ఎలా నడిపించాలి పరిస్థితుల్ని అన్నది ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఆ, మన చిత్తం కాకుండా ఆయన చిత్తమే సిద్ధించే విధంగా ఆయన ఆమ్, మన జీవితంలో మేలు చేస్తాడు అన్నటువంటి విశ్వాసంతో మనము ఏదైనా అడగొచ్చు ఆయన. యేసుక్రీస్తు ప్రభు కూడా సాధ్యమైతే ఈ గిన్నె నా నుండి తొలగించమని అడిగిన తర్వాత వెంటనే ఆయనను నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అన్నట్టుగా ప్రార్థించిన విధంగా మనం కూడా ఏదైనా అడగొచ్చు దేవుణ్ణి, కానీ దేవుని చిత్తానికి లోబడుతూ అడగడం అనేది మాత్రమే మనం నేర్చుకోవాలి. సో దర్ ఇస్ అంటే మన అన్ని మనం ఫిలిపి పత్రికలో కదా ఈ మాట చదువుతా ఉన్నాము. ఆ, ఫిలిపి పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాల్లో ఆ, మనం మనవి ఏదైనా సరే అది దేవుని సన్నిధిలో మనము ప్రార్థన విజ్ఞాపనల ద్వారా మనము ఆ, దేవుని సన్నిధిలో మనము ఆ, మనవి చేయొచ్చు అన్నటువంటి మాట చాలా స్పష్టంగా చదువుతాను. సో దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ ఆన్ ప్రేయర్, జస్ట్ దట్ తెలిసి దేవుని చిత్తానికి దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి విషయాల్ని మనం కోరడం అనేది అది దేవుడు దయచేయాలని ఉద్దేశించడం అనేది దేవునికి అంగీకారమైనటువంటి విషయం కాదు. అయితే ఈ ప్రశ్నలో రెండో కోణం అడిగారు, యేసుక్రీస్తుకే ప్రార్థన చేసి యేసుక్రీస్తు నామంలోనే ముగించే కొంతమంది ఉన్నారు అని. సాధారణంగా మనం వాక్యంలో అయినా ఎక్కడైనా చూసేటటువంటి క్రమం ఏంటి అంటే, తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభు యొక్క నామంలో పరిశుధాత్మ సహాయంతో మనం ప్రార్థన చేస్తాం. అయితే యేసుక్రీస్తుకి ప్రార్థన చేయకూడదు, యేసునామంలో ముగించకూడదు ప్రార్థన, యేసుక్రీస్తుకే ప్రార్థన చేస్తూ యేసునామంలోనే అడుగుతున్నామని మనం ప్రార్థన చేయకూడదు అన్నటువంటి ఒక బోధ పిడి సుందర్రావు లాంటి వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, యోహాను సువార్త 14వ అధ్యాయంలో 13-14 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఆయన స్వయంగా చెప్పినటువంటి మాట, నా నామమున మీరు నన్నేమి అడిగినను దాన్ని నేను దయచేస్తాను అంటున్నాడు. నా నామమున నన్నేమి అడిగినను అంటే ఆయన్నే అడగాలి, ఆయన నామమున అడగాలి, అది దయచేయబడుతుంది అన్నటువంటి మాట ప్రభు స్వయంగా చెప్తా ఉన్నాడు. సో యేసుక్రీస్తు ప్రభు యొక్క నామంలో యేసుక్రీస్తు ప్రభువునే సంబోధిస్తూ ప్రార్థన చేయడం అనేది నిషిద్ధము, అలా చేయకూడదు అని చెప్పడానికి వాక్యంలో ఏమీ లేకపోగా, అలా చేయడంలో తప్పేమీ లేదని చెప్పడానికే ఆధారం కనబడతా ఉంది వాక్యంలో. కాబట్టి దాన్ని తప్పు పట్టడానికి ఏం అవకాశం లేదు. స్టెఫెన్ కూడా చనిపోతూ యేసుక్రీస్తు ప్రభు నా ఆత్మను అంగీకరించము అన్నట్టుగా, నా ఆత్మని నీకు అప్పగిస్తున్నాను అన్నట్టుగా ఆయన ప్రార్థన చేస్తూ చనిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభునే సంబోధించి ప్రార్థన చేశాడు. యేసు నామంలో యేసుక్రీస్తుని సంబోధించి ప్రార్థన చేయడం కూడా తప్పు కాదని ఇందాక చూసినటువంటి వచనంలో చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. సో అదేం తప్పు కాదు, దాన్ని ఏం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. పిడి సుందరరావు లాంటి వాళ్ళ బోధల్ని మనం పట్టుకొని వాళ్ళు చెప్పారు కాబట్టి అది తప్పు అని అనుకోవడానికి వీల్లేదు. యేసుక్రీస్తు ప్రభువే మనకు ప్రమాణం, పిడి సుందరరావు కానీ ఇంకే మనిషి కూడా మనకు ప్రమాణం కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎస్ ఎస్ తర్వాత జోసెఫ్ బేగరి అనే అడిగినటువంటి ప్రశ్న, మత్తయి సువార్త 15వ అధ్యాయం 18వ వచనం హృదయం గురించి, అలాగే రోమపత్రిక 1వ అధ్యాయం 28వ వచనం మనస్సు లేదా మైండ్ గురించి చదువుతాం. ఇవి రెండు వేరువేరా లేదా ఒకటేనా? వీటి ద్వారా ఆత్మీయ మార్గానికి ఆటంకపరిచేవి ఏంటో స్పష్టంగా తెలియపరచాలని కోరుచున్నాను. ఒకసారి వచనాలు తీసి చదివితే కాంటెక్స్ట్ ని బట్టి మనం చెప్పొచ్చు. అంటే ఆ కాంటెక్స్ట్ లోనే ఏదైనా డిఫరెన్స్ చూపించాలనుకుంటున్నారా అనేది ఒకసారి పరిశీలిస్తే ఆ తర్వాత జనరల్ డిఫరెన్స్ ఏంటో మనం పాయింట్అవుట్ చేయొచ్చు. మీరు చూస్తున్నారా? చదవడానికి చూసి ఎస్.
మత్తయి సువార్త ఉమ్, 15వ అధ్యాయం 18వ వచనం. ఉమ్, నోటి నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును, ఇవే ఉమ్, మనిషిని అపవిత్రపరచినవని మీరు 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 గ్రహింపరా ఉమ్, అనేది మాథ్యూ 15:18. మత్తయి ఉమ్, 15వ అధ్యాయం 18వ వచనం. ఉమ్. సో చాలా స్పష్టంగా అలాగే ఇది హృదయం అనేటటువంటి మాట స్వభావాన్ని ఉద్దేశించి మాట్లాడుతుంది. మనిషిని అంతరంగ స్వభావం నుండి కలుగుతున్నాయి ఇవన్నీ అని చెప్తా ఉన్నాడు. ఓకే, సో స్వభావాన్ని మనిషి యొక్క ఎసెన్షియల్ నేచర్, అతని అంతరంగిక స్వభావాన్ని ఉద్దేశించి హృదయం అనేటటువంటి మాట వాడబడింది అనేది క్లియర్గా అర్థమవుతోంది. భౌతిక భావంలో హృదయము మన శరీరంలో ఉన్నటువంటి గుండె గురించి ఇది మాట్లాడుతుంది అనుకోవడానికి వీల్లేదు. ఓకే, సో ఇది మన ప్రవర్తనకు సంబంధించినటువంటి మన స్వభావానికి సంబంధించినటువంటి మూలం ఏదైతే మన అంతరంగంలో ఉందో దాన్ని హృదయం అని ఉద్దేశించి ఇక్కడ మాట్లాడుతున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతోంది ఈ సందర్భంలో. తర్వాత ఇంకో రెఫరెన్స్. రోమాపత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. ఇది ఇక్కడ సందర్భం ఏంటి అని అంటే తర్కానికి సంబంధించినటువంటి విషయం, జ్ఞానానికి సంబంధించినటువంటి విషయం. అంటే దేవుడు ప్రకృతి ద్వారా తనను తాను కనబరుచుకున్నప్పుడు తర్కబద్ధంగా వారు దేవుడిని విశ్లేషించి అర్థం చేసుకునేటటువంటి అవకాశం వాళ్ళకి ఇచ్చినప్పుడు కూడా దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా వాళ్ళు దేవుడిని దేవుడిగా ఆరాధించకుండా సృష్టాన్ని ఆరాధించడానికి ఇష్టపడ్డారు, ఎంచుకున్నారు అన్నటువంటి మాట. అంటే తార్కికంగా దేవుడు అన్ని ఆధారాలు వాళ్ళ ముందు ఉంచిన తర్వాత కూడా మనస్సుతో వాళ్ళు దేవుడిని తిరస్కరించారు అన్నటువంటి మాట మాట్లాడుతున్నాడు. సో మనస్సు అన్నది మన ఆలోచన సామర్థ్యానికి, తర్క సామర్థ్యానికి సంబంధించినటువంటి కోణాన్ని గురించి ఉద్దేశించి చెప్పబడినటువంటి మాట. సో హృదయానికి మనస్సుకి ఎసెన్షియలీ అదే వ్యత్యాసం. హృదయం అనేది మన స్వభావము, మన అంతరంగ స్వభావానికి సంబంధించినటువంటి విషయం అయితే, తర్కించి ఆలోచించి సరైనటువంటి నిర్ణయాలు చేసేటటువంటి సామర్థ్యాన్ని మనస్సు అని పిలుస్తా ఉంది బైబిల్. హార్ట్ అండ్ మైండ్కి ఉన్నటువంటి డిఫరెన్స్ అదే. ఎక్కడైనా కూడా ఎసెన్షియలీ అదే డిఫరెన్స్ చూస్తాం మనం. తర్వాత షైని అని అడిగినటువంటి ప్రశ్న, ఆదిమ సంఘము ఆదివారమున కూడుకునేవారు అని వివరించే క్రమంలో యోహాను సువార్త 20వ అధ్యాయం 19-26 వచనాలను ఉపయోగిస్తున్నారు. కానీ 19వ వచనంలో శిష్యులు ఆదివారం సాయంకాలమున సహవాసంగా కూడుకున్నారు అని అనుకున్నప్పటికీ 26వ వచనంలో 8 దినములైన తర్వాత అని ఉంది. ఇలా అయితే 8 దినములైన తర్వాత సోమవారం వస్తుంది కానీ ఆదివారం కాదు కదా. ఆదిమ సంఘం ఆదివారం కూడుకునేవారు అనడానికి ఈ వచనాలు ఏమైనా సహకరిస్తాయా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు సహవాసంగా కూడుకున్నారని చెప్పడానికి అక్కడ ఆధారం ఏం లేదు. సహవాసంగా కూడుకున్నారని చెప్పడానికి కాదు ఆ వచనం చూపించేది. ఆదివార సహవాసాన్ని సమర్థించడానికి ఒకవేళ అది వాడుకున్నా సరే ఆ సందర్భంలో శిష్యులు కూడి ఉన్నది సహవాసం కోసమని కాదు మనం చెప్పేది. ఆ సందర్భంలో అయినా సరే, ఇతర సందర్భాల్లో అయినా సరే ప్రభు చాలాసార్లు శిష్యులకి కనబడినప్పుడు కేవలం ఆదివారం మాత్రమే కనబడినటువంటి సందర్భాల్ని ప్రత్యేకించి చెప్పడం అనేది మనము లేఖనాలు అంతట్లో కూడా చూస్తా ఉన్నాం. ఆదివారం కనబడినప్పుడు ఇది ఆదివారము జరిగినటువంటి సంఘటనని ప్రత్యేకంగా నొక్కి చెప్తున్నారు. మిగతా వారాలు కనబడినప్పుడు అట్లా ఏం చెప్పట్లేదు. సో ఆదివారానికి ఉన్నటువంటి ప్రత్యేకత, ఆదివారము ప్రభువుతో పాటు వారు చేసినటువంటి సహవాసానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఎత్తి చూపించే విధంగా, నొక్కి చెప్పేటటువంటి విధంగా ఈ లేఖన భాగాలు ప్రత్యేకంగా రాయబడ్డాయి అన్నటువంటి వాదన వాడడం కోసం ఆ ఆర్గ్యుమెంట్ తీసుకుంటారు. అయితే ఇప్పుడు ఆదివారం నుంచి మీరు 7 days లెక్క పెడితే 7th డే సాటర్డే, 8th డే మళ్ళీ సండే అవుతుంది. కాబట్టి మీకు సోమవారం ఎలా లెక్క వచ్చింది అనేది మీరు మళ్ళీ రీకాల్కులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ డూ ద 8 మ్యాథ్స్. దినములు అయిన తరువాత 8వ దినమున అనలేదు కదా బిడ్డ. అది అక్కడ అడుగుతున్న ప్రశ్న. 8వ దినమున అంటే మీరు చెప్పిన లెక్క సరిపోతుంది. 8 దినములు అయిన తరువాత అని అన్నారు కదా, ఆఫ్టర్ 8 days అనే మీనింగ్ కదా. అంటే యాక్చువల్లీ ఇది మనం లేఖనాల్లో చూసినప్పుడు 3వ దినము, 3 దినములు అయిన తర్వాత, 3 రాత్రింబగళ్ళు, ఇట్లాంటి మాటలు సినానిమస్ గా రాయబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. పర్యాయ పదాలుగా అవి వాడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. సో స్ట్రిక్ట్లీ దాన్ని మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ లో మనం చూడడం అనేది పాసిబుల్ కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. 3వ దినము అని, 3 దినముల తర్వాత అని యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం విషయంలో వాడబడినటువంటి మాటలు. అంటే యూదుల దినాల ప్రస్తావనలో అంత స్ట్రిక్ట్లీ వాళ్ళు కరెక్ట్గా డేస్ క్యాల్కులేట్ చేసుకునే వాళ్ళు అలా మాట్లాడారు. కాబట్టి ఇట్ ఈస్ నెసెసర్లీ రెఫరింగ్ టు మండే అని చెప్పడానికి వీలు పడదు. కానీ
8 దినముల తర్వాత అని చెప్పిన తర్వాత అది మండేకి రిఫర్ చేస్తుంది అని అంటే మిగతా స్క్రిప్చర్లో ఉన్నటువంటి ప్యాటర్న్ అంతటికీ కూడా ఇది ఒకటి ఎక్సెప్షనల్గా డిఫరెంట్గా కనబడుతుంది అని చెప్పుకోవాల్సి వస్తుంది మనం. మిగతా సందర్భాలన్నింటిలో కూడా ప్రభు ప్రత్యక్షమైనటువంటి మిగతా సందర్భాలన్నింటిలో కూడా అది ఆదివారం అయితేనే ఇది ఆదివారం అని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది అనమాట. సో ఈ 8వ దినము లేకపోతే 8 దినముల తర్వాత అన్నవి పర్యాయ పదాలుగా వాడారు కాబట్టి ఈ దినాల ప్రస్తావనలో చాలాసార్లు అట్లా చదువుతాం మనం. మొదటి సమయంలో గ్రంథంలో 30వ అధ్యాయంలో కూడా 4 దినాల తర్వాత అని 4వ దినమున అని ఇట్లా ఒక ఒక వ్యక్తి గురించి ఒక అమాలేక్యుడి గురించి దావీదు మాట్లాడడం అనేది మనం చూస్తాం ఒక సందర్భంలో. అంటే దావీదు అమాలేక్యుడు ఎవరైతే దావీదుకి చూపించారో తన దగ్గర ఉన్నటువంటి అదేంటి తన బంధువుల్ని అందరినీ కూడా ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళ ఆచూకీ చెప్పినటువంటి అమాలేక్యుడు ఎవరైతే ఉన్నారో అతను 4 దినాలుగా విడిచిపెట్టబడ్డాడు అని ఒక దగ్గర చెప్పబడింది. 4 దినముల తర్వాత అని అట్లాంటి యూసేజ్ అక్కడ కూడా కనబడుతుంది మనకి. ఎస్తర్ విషయంలో కూడా ఎస్తర్ గ్రంథము 4వ అధ్యాయంలో ఏమో మీరు 3 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉండండి అని ఉంటుంది. ఆ తర్వాత నేను వెళ్తాను రాజు సన్నిధికి అని చెప్తుంది. మళ్ళీ 5వ అధ్యాయానికి వచ్చేసరికి 3వ దినాన ఆమె రాజు సన్నిధికి వెళ్ళింది అన్నట్టుగా చదువుతాం మనం. సో అది ఇట్లాంటి యూసేజెస్ ఇంటర్చేంజబుల్గా వాడబడినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి వాటి నుంచి వీ కాంట్ మేక్ ఎ వెరీ స్ట్రిక్ట్ కేస్ అవుట్ ఆఫ్ దోస్ థింగ్స్ అనేది అర్థం చేసుకోవాలి. తర్వాత దినేష్ కుమార్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న. బహుశా అందుబాటులో లేనట్టున్నారు. ఈ లోపు శామ్ ఫ్రమ్ వైజాగ్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న. హలో ఎస్ బ్రదర్. బ్రదర్ నా వాయిస్ వినపడుతుందండి? వినిపిస్తుందండి. బ్రదర్ నా క్వశ్చన్ ఏంటండి, నేను శ్యామ్ అండి వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. హాయ్ బ్రదర్ శామ్. రోజు తర్వాత మళ్ళీ దేవుడు సమయాన్ని ఇచ్చాడు, వందనాలండి. బ్రదర్ నా క్వశ్చన్ ఏంటంటే అంటే ఒక వెబ్సైట్ లో మీరు చెప్పిన టూలిప్ ఏదైతే కృపా సిద్ధాంతాలు ఉన్నాయో దాని గురించి కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుందో అన్నమాట. ఆల్రెడీ ఉన్నాయి వెబ్సైట్ పేరేమన్నా చెప్పగలరా బ్రదర్? వాక్య పునాది అండి. వాక్య పునాదికి మేము వాళ్ళు రాసినటువంటి చాలా ఆర్టికల్స్ కి మేము కౌంటర్ ఆర్టికల్స్ కూడా రాయడం జరిగింది బ్రదర్. రాశారు కొన్ని. అంటే ప్రత్యేకంగా వాక్య పునాద వక్ర పునాద అనే టైటిల్ తో ఒక సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ ఉన్నాయి, మీరు అది చూసుంటారు. చూసాను ఆయన. అంటే ఏదైతే కవర్ అవ్వలేదు అనే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో కవర్ అవ్వలేదు అని కొన్ని కవర్ చేయలేదు, కొన్ని కవర్ అవ్వలేదు, అవి చేయాలి బ్రదర్. అది టు డూ లిస్ట్ లో ఉంది, కవర్ చేస్తాం డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్. మీరు స్పెసిఫిక్ గా ఏమైనా అడగాలనుకుంటున్నారంటే ఒకవేళ అడగొచ్చు బ్రదర్. యాక్చువల్గా ఇవే ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఈ క్వశ్చన్స్ ఒక లిస్ట్ లాగా రాసుకొని వచ్చాను అనమాట. ఇంకా ఫర్దర్ గా ఏమీ అడగాలనుకోలేదు. మీరు అవ్వలేదు, ఉన్నాయి. అడగొచ్చు, 1-2 అడగొచ్చు బ్రదర్, మన సమయాన్ని బట్టి మనం తీసుకోవచ్చు ఆ క్వశ్చన్స్. ఇప్పుడు అడగమంటారా? అడగొచ్చు, నో ప్రాబ్లం. అంటే బ్రదర్ ఆ క్వశ్చన్స్ లో ఏంటంటే రోమపత్రిక 9వ అధ్యాయాన్ని తీసుకొని యాకోబు యాషాబు ఉదంతాన్ని తీసుకొని మీరు నిత్య జీవానికి ఎలా చెప్తున్నారు? అక్కడ నిత్య జీవానికి అన్నట్టుగా లేదు కదా. అక్కడ ఇశ్రాయేలీలు దేవుని నీతిని వెంబడించే బదులు వాళ్ళు క్రియల మూలంగా వెంబడించారనే ఉదంతంలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేది. అక్కడ అపోస్తుడు అయిన పౌలు ఎక్స్ప్లెయిన్ చేశాడు కానీ క్రియల మూలంగా కాక విశ్వాస మూలంగా దాన్ని వెతకాలి అనే సబ్జెక్ట్ గాని నిత్య జీవము అనే దాంట్లోకి మీరు ఎలా వెళ్తారు, నిత్య నరకం అనే దానికి ఎలా మీరు చేస్తున్నారు? అక్కడ దేవుని సంకల్పం క్రియల మూలంగా కాక పిలిచిన వాళ్ళ మూలంగా ఉంటే అసలు దేవుని సంకల్పం అంటే ఏంటి? 1వ అధ్యాయంలో జగత్ పునాది వేయబడక ముందే కొంతమందిని ఎన్నుకున్నారు అని చెప్పారు. అక్కడ దేవుని చిత్త ప్రకారమే దయా సంకల్పం అని ఉంటుంది. అసలు దేవుని చిత్తము దయా సంకల్పం అంటే ఏంటి అని చెప్పి వాళ్ళు అడిగారండి. చిత్తము అంటే దేవుని చిత్తము అంటే యోహాను 6:41 కుమారునియందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవుడు ఇవ్వడం దేవుని చిత్తం.
దయా సంకల్పం అంటే సంకల్పం అంటే ఆ ఉమ్, సువార్తను నమ్మిన వాడిని రక్షించడం దేవుని ఉమ్, సంకల్పం. ఉమ్, దేవుని చిత్తము సంకల్పం అంటే ఇవి వచనాలు ఆధారంగా మనకి ఇది చూపిస్తుంది కానీ దేవుని ఉమ్, సంకల్పం ఉమ్, నిత్య జీవానికి ఎన్నుకోవడం, ముందుగానే కొంతమంది నరకానికి ఎన్నుకోవడం అని మీరు ఎలా చెప్తున్నారు? దేవుని ఉమ్, సంకల్పం చిత్తం అంటే ఈ విధంగా ఉంది కదా ఉమ్, అనేది వాళ్ళ ప్రశ్న అండి. అంటే ఫస్ట్ నాకు పాయింట్ ఏంటంటే బ్రదర్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆ, అసలు ఇది నిత్య జీవానికి సంబంధించిందే కాదు అనేసారు yes. సందర్భం. ఒకసారి చూద్దాం, మీరు 9వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుతారా? బైబిల్ ఉందా మీ చేతిలో? 1, 2 వచనాలు చదువుదాం మనం మామూలుగా. యాప్ అండి. ఓకే. బ్రదర్, యాప్ 9:1 అండి. ఒకటి నుంచి చదవండి వరుసగా, నేను చెప్తాను ఎక్కడ ఆగలో. హృదయములో మానని వేదనయు కలవు, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. ఆ, పరిశుద్ధాత్మయందు నా మనసాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. ఉమ్, సాధ్యమైన ఎడల దేహ ఉమ్, సంబంధులైన నా ఉమ్, సహోదరుల కొరకు ఉమ్, నేను క్రీస్తు నుండి వేరే ఉమ్, శాపగ్రస్తుడనై ఉండగోరుదును. ఉమ్, మీరు ఇశ్రాయేలులు ఉమ్. దత్వపుత్రత్వమును ఓకే, ఒక్క నిమిషం మహిమయు బ్రదర్, ఒక్క నిమిషం ఆ, బ్రదర్. దేనికోసం ఇలా కోరుకుంటున్నాడు? సాధ్యమైతే నేను శాపగ్రస్తున్నై క్రీస్తు నుండి వేరైపోయి ఇశ్రాయేలీలందరూ రక్షించబడ్డం నా కోరిక, నా ప్రార్థన అని అంటున్నాడు కదా. అది దేనికోసం? నిత్య జీవం కోసమా, లేకపోతే ఈ ఈ లోకానికి సంబంధించినటువంటి జీవితం కోసమా? ఈ జీవితం కోసం అయితే శాపగ్రస్తుని అయిపోవాలన్నట్టుగా అంత ఇదిగా ప్రయాసపడడు. అవసరం లేదు, అది నిత్య జీవం కోసమే. ఆ, అంటే ఇశ్రాయేలీలు రక్షింపబడాలన్నదే నా కోరిక అన్నది అతని పాయింట్. సో yes. స్టార్ట్ చేయడమే ఆ అధ్యాయం యొక్క థీమే రక్షణ, బేసికలీ నిత్య జీవం. రక్షణ గురించి అన్నట్టుగా మనకి నేను అలా 10, 11 కోరుకుంటున్నప్పటికీ కూడా అధ్యాయాల్లో ఎందుకు అలా అవ్వదు ఇశ్రాయేల్ విషయంలో అని అంటే, ఇశ్రాయేల్లో ఏర్పరచబడినటువంటి వారు ఉన్నారు, శేషం ఉన్నారు. ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా ఉన్నప్పటికీ కూడా శేషమే రక్షింపబడుతుంది అన్నటువంటి మాట చెప్తా ఉన్నాడు. 6వ వచనం ఒకసారి చదవండి బ్రదర్ అక్కడే. అయితే దేవుని ఉమ్, మాట తప్పిపోయినట్టు కాదు, ఉమ్, ఇశ్రాయేలు సంబంధులందరూ ఉమ్, ఇశ్రాయేలులు కారు. ఉమ్. కాదు. ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కాదు. అంటే ఇశ్రాయేలీలు అందరూ రక్షింపబడాలన్నది నా కోరిక. దానికోసం నేను ఒకవేళ శాపగ్రస్తుడినైనా పర్వాలేదు అన్నంత కోరిక ఉంది నాకు. కానీ దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పంలో మనం ఆలోచించినప్పుడు ఇశ్రాయేలీలందరూ ఇశ్రాయేలీలు కాదు. మరి ఎవరు ఇశ్రాయేలీలు అంటే 27వ వచనం ఒకసారి చదవండి. 27వ వచనం చదవండి బ్రదర్. మరియు ప్రభు తన మాట సమాప్తం చేసి ముందు దానిని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండెనను, శేషము రక్షింపబడునని. ఇశ్రాయేల్ గురించి కుమారుల సంఖ్య సముద్రపు రేణువులంత విస్తారంగా ఉన్నప్పటికీ శేషమే రక్షింపబడుతుంది. ఆ శేషమే ఇశ్రాయేల్గా పరిగణించబడుతుంది. ఆ శేషం ఎలా ఎన్నుకోబడ్డారు అని అంటే దేవుని సార్వభౌమ్య చిత్త ప్రకారం ఎన్నుకోబడ్డారు. అలా దేవుడు తన సార్వభౌమ్య చిత్తాన్ని కనబరిచేటటువంటి సందర్భాలు పాత నిబంధనలో ఉన్నాయంటే ఎందుకు లేవు? బోలెడు ఉన్నాయని చెప్పి ఇష్మాయిల్ దగ్గర నుంచి ఇసాకు దగ్గర నుంచి ఉన్నటువంటి సందర్భాల్ని చాలా ఉటంకించి ఆ పాయింట్ని ప్రూవ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అదే అంశాన్ని పాత నిబంధన సందర్భాల్లో నుండి విశ్లేషించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అపోస్తలుడు. అయితే ఈ సందర్భంలో దేవుని యొక్క సార్వభౌమ్య సంకల్పాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీలు అందరూ ఎందుకు ఇశ్రాయేలీలు కారు? శేషమే ఎట్లా రక్షింపబడతారు? ఆ శేషాన్ని ఎవరు నిర్ణయించారు? అలా నిర్ణయించే విషయంలో దేవుడు తన సార్వభౌమ్య అధికారాన్ని వినియోగిస్తాడా అన్నటువంటి విషయాల గురించి చర్చిస్తూ ఉన్నాడు మొత్తం సందర్భంలో. కాబట్టి ఇదంతా నిత్య జీవానికి సంబంధించి దేవునికి ఉన్నటువంటి నిత్య ప్రణాళిక గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు నిత్య సంకల్పం, ఇప్పుడు దేవుని యొక్క సంకల్పము అన్న మాటకి యోహాను సువార్త 6:41లో ఉన్నటువంటి ఒక నిర్వచనం తీసుకొచ్చి అక్కడ అలా ఉంది కాబట్టి ఎక్కడ సంకల్పం అని కనబడినా ఆ పరిధిలోనే ఆలోచించాలి, అక్కడికి మాత్రమే పరిమితం చేయాలి అని అంటే ఇంకా దేవుని సంకల్పం గురించి ఇంకెక్కడా రాయాల్సిన అవసరం లేదు కదా. దేవుని సంకల్పం గురించి ఏమేమి చెప్పబడిందో అదంతా కూడా సమగ్రంగా విశ్లేషించి అప్పుడు ఒక కన్క్లూజన్కి రావాలి ఎప్పుడైనా కూడా. అంతే కదా బ్రదర్? దేవుని సంకల్పం గురించి యోహాను సువార్త 6:41లో మాత్రమే చెప్పలేదు, ఇంకా చాలా వచనాల్లో చాలా సందర్భాల్లో చెప్పబడింది. అవన్నిటిని క్రోడీకరించి అవన్నిటిని కూడా మనం సమగ్రంగా అర్థం చేసుకున్నప్పుడు దేవుని సంకల్పంలో నిత్య కోణం అనేది ఒకటి ఉందా, సార్వభౌమ్య అధికారము చూపించేటటువంటి విషయాన్ని వాస్తవంగా లేఖనాలు బోధిస్తున్నాయా అన్నటువంటి విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. కాబట్టి అంటే మేము ఇప్పటివరకు సమాధానాలు అంటే వాళ్ళు చెప్పింది ఏమంటున్నారంటే బ్రదర్, అంటే దేవుని నీతిని వాళ్ళు క్రియల మూలముగానే వెంబడించారు
అని హెచ్చరించే అది వివరించే క్రమంలో అది చెప్పారే గాని నిత్య జీవం అన్నట్టు కాదని అది అన్నారు కూడా నేను వాళ్ళు. చెప్పాలనుకున్నాను, బాగా జ్ఞాపకం చేశారు. ఇప్పుడు దేవుని నీతి క్రియల మూలంగా సంపాదించవచ్చు అని అనుకున్నారు వాళ్ళు, కానీ విశ్వాసం మూలంగానే సంపాదించాలన్నది అసలు విషయం అని మనం అనుకుంటే, ఆ నీతి దేనికి సంబంధించింది? ఎందుకు నీతిమంతులుగా రక్షణ తీర్చబడాలి? విషయమైన ఎందుకు నీతిమంతులుగా తీర్చబడాలి? అసలు మొత్తం రోమా పత్రిక యొక్క సందేశమే అది కదా. అవును. నేను సువార్త ఎందుకు ప్రకటిస్తున్నాను? ఎందుకంటే దానిలోనే దేవుని యొక్క నీతి ఉంది కాబట్టి, అది విశ్వసించిన వాడికే నిత్య జీవం ఉంటుంది కాబట్టి, అది విశ్వసించని కారణంగానే ఎవరు నశించినా నశిస్తారు కాబట్టి అన్నది. కాబట్టి మొత్తం థీమ్ అంతా నిత్య జీవానికి సంబంధించిందే. నిత్య జీవం ఎలా వస్తుంది అంటే దేవుని నీతి వల్ల వస్తుంది. ఆ దేవుని నీతి ఎలా వస్తుంది అంటే విశ్వాసం ద్వారా వస్తుంది. అది క్రియల ద్వారా వస్తుందని వాళ్ళు అనుకున్నారు కాబట్టి వాళ్ళు దేవుని యొక్క సంకల్పాన్ని పూర్తిగా అపార్థం చేసుకున్నారు, దేవుని యొక్క ప్రణాళికను పూర్తిగా అపార్థం చేసుకున్నారు. అది దేవుని ప్రణాళికకు ఉన్నటువంటి ఒక కోణం. కానీ అలా అపార్థం చేసుకున్నటువంటి వాళ్ళకి భిన్నంగా దాన్ని సరిగా అర్థం చేసుకుని నమ్మి అంగీకరించినటువంటి శేషం ఏదైతే ఉందో, వారి విషయంలో దేవుని సార్వభౌమ్య హస్తం ఏదైనా ఉందా, సార్వభౌమ్య నిర్ణయం ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది అని చెప్తున్నాడు. సో అది ఎలా కాదంటారు? దాన్ని ఎలా డిటాచ్ చేస్తున్నారు ఓవరాల్ థీమ్ నుంచి? అసలు థీమే నిత్య జీవము, నీతి, దేవుని నీతి, దాని ద్వారా వచ్చేటటువంటి నిత్య అంటే జీవం. నిత్య జీవము అనే కాంటెక్స్ట్ అన్నది మనకు అక్కడ రాలేదు కదా. మొత్తం ఓవరాల్ రోమపత్రిక థీమే అది కదా బ్రదర్. చదివితే అంటే రక్షణ అన్నట్టుగా కాదు. వస్తుంది. అసలు నీతి ఎందుకు కావాలి? ఇప్పుడు క్రియల ద్వారా నీతా లేకపోతే విశ్వాసం ద్వారా నీతి అనేది అలా ఉంచితే అసలు నీతి ఎందుకు కావాలి? మనం నీతిమంతులం కాము కాబట్టి నీతిమంతులుగా తీర్చబడాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని నీతి కావాలి దానికి, రైట్? అది ఎందుకు కావాలి? నిత్య జీవం కోసమే కదా. అదనమాట. అంటే ఇప్పుడు ఉన్న రోమపత్రికలు ఉన్న దేవుని సంకల్పం అంటే దానికి మనం ఏ విధంగా ఎబ్రివేషన్ అనుకోవచ్చండి? రోమపత్రిక దేవుని సంకల్పం అనే దానికి ఇప్పుడు వాళ్ళు అన్నట్టుగా ఇప్పుడు సువార్త నమ్మిన వాడిని రక్షించడం దేవుని సంకల్పం అని 1 కొరింథీలో 1వ అధ్యాయంలో వాళ్ళు తీసుకుంటారు. అది కాకుండా దేవుని సంకల్పం అంటే ఇక్కడ మనం ఏ విధంగా మనం దాన్ని 1 కొరింథీ 1వ అధ్యాయం సందర్భంలోనే చెప్పొచ్చు కదా బ్రదర్ దాన్ని చాలా స్పష్టంగా. అంటే దేవుని విశ్వసించిన వారందరూ రక్షింపబడాలన్నది దేవుని యొక్క సంకల్పం. అయితే ఎవరు విశ్వసించారు అన్నటువంటి విషయం అక్కడే చెప్తున్నాడు. చూడండి 1వ అధ్యాయంలోనే 1 కొరింథీ 1వ అధ్యాయంలోనే 26వ వచనం నుండి 26వ వచనం నుండి మీరు చదవండి ఒకసారి. 26వ వచనం చదువుతున్నాను. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని, మూల భాషలో శరీర రీతిని, జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశముల వారైనను అనేకులు పిలువబడలేదు గాని, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసు నందున్నారు. చాలు బ్రదర్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇదంతా కూడా దేవుడు తన సంకల్పం అనుసారంగానే చేశాడా, తన సంకల్పం వెలుపల చేశాడా? ఈ ఏర్పాటు అంతా కూడా సంకల్పం అన్నట్టు వస్తుంది. ఇదంతా దేవుని సంకల్పమే కదా. దేనికోసం ఏర్పరచుకున్నాడు వాళ్ళని? అదే ఇప్పుడు బలహీనులని కాకుండా బలహీనుల్ని, ఇప్పుడు బలవంతుల్ని సిగ్గుపరచడానికి బలహీనుల్ని ఏర్పరచుకున్నాడు. నిత్యజీవం కోసం కాదా? సందర్భం అంతా నిత్యజీవం గురించే కదా. సువార్త పిలుపు గురించే కదా అదంతా మాట్లాడుతుంది. ప్రభువును నమ్మడానికి పిలువబడినటువంటి సహోదరులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. విడువబడినటువంటి వారిని చూడండి, మిమ్మల్ని మీరు చూసుకోండి. మీరు ఎంత బలహీనులు, మీరు ఎంత తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారు అయినప్పటికీ మిమ్మల్ని పిలిచాడు దేవుడు లోకాన్ని సిగ్గుపరచడానికి అని అంటున్నాడు. మిమ్మల్ని అంటే పిలవడం అంటే ఓన్లీ సువార్త అనే దానితోనే పిలవడం, లేదంటే ఆకర్షించడం అనేది వాళ్ళ వాదం. పిలవడము అన్నటువంటి ఒక మాటే లేదు అక్కడ, ఏర్పరచుకున్నాడు అన్నటువంటి మాట కూడా ఉంది కదా. ఓకే, అదేంటి? అది దేనికోసం ఏర్పరచుకున్నారు? నిత్యజీవం కోసం కాదా? అదంతా దేవుని సంకల్పంలో భాగం కాదా? అంటే ఇప్పుడు అంటే వాక్య పునాది వాళ్ళకి మేము కొన్ని ఆర్టికల్స్ సమాధానంగా రాసిన తర్వాత మాకు చాలా క్లియర్గా అర్థమైంది ఏంటి అంటే వాళ్ళకు వాక్య సమగ్ర అవగాహన లేదు, వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడుతున్నారు. కేవలం కాల్వినిజం అనే దానిపైన వారి అక్కస్సు పూర్తిగా వ్యక్తపరచడం కోసమే అది రాస్తున్నారు, బయాస్డ్గా రాస్తున్నారు.
సో వాళ్ళకి మనం సమాధానం చెప్పడం అని అంటే కొంతవరకు టైం వేస్ట్ అనిపించింది మాకు. అయినప్పటికీ దానివల్ల ఎవరికైనా నష్టం కలుగుతుంది వాళ్ళు రాసిన దానివల్ల, దానికి కౌంటర్స్ కంటిన్యూ చేయడం అవసరం అని అనిపిస్తే ఖచ్చితంగా రాస్తాం, అది ఇబ్బంది ఏం లేదు. అంటే బ్రదర్, అంటే ఆ, ఏదైనా వాక్యంగా అంటే నా పర్సనల్ గా ఏంటంటే ఉమ్, సత్యాన్ని తెలుసుకోవాలి, తెలిసిన ఎస్, దాన్ని వేరే వాళ్ళు చెప్పాలి అనుకున్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటదండి. డెఫినెట్లీ ఉంది, డెఫినెట్లీ అంటే ఉంది. చదివే యా, వాళ్ళు కూడా వాక్య పునాది అని వెబ్సైట్ చదవచ్చు, వాటిని మమ్మల్ని అడగవచ్చు. ఆ, అలాంటి సిచ్యువేషన్ లో అసలు ఆ, మిమ్మల్ని అడిగితే ఇంకా దానికి ఎక్స్ప్లెనేషన్ ఏంటి, ఆ. అది అన్నది నిజమా, లేదంటే వాళ్ళు ఇచ్చిన ఆ వివరణ నిజమా, లేకపోతే అందులో ఇంకా వాక్యానుసారంగా మన ఏదైనా వచనాలు చూపిస్తే అది వీగిపోయే అవకాశం ఏదైనా ఉందా అదే అనేది అదే, నా ఎస్ పర్సనల్ ఎస్, ఎస్ ఎస్ బ్రదర్, ఆల్రెడీ ఒపీనియన్. అంటే మేము మీరు ఇప్పుడు ఇది మళ్ళీ మా దృష్టికి తీసుకొచ్చి మమ్మల్ని గుర్తు చేసినట్టు అయింది కాబట్టి ఖచ్చితంగా దీని మీద మళ్ళీ దృష్టి పెడతాము. కానీ ఆల్రెడీ మేము ఓకే. రాసిన వాక్య పునాది వాళ్ళకి ఆల్రెడీ రాసినటువంటి కౌంటర్స్ కొన్ని ఉన్నాయి, చూడండి ఎంత ఆ, ఆ, చూశాను ఎన్- బ్రదర్. ఎంత అంటే పేలవంగా ఉంటాయి వాళ్ళ ఇంకేదైనా, వాదనలు అనేది అర్థమవుతుంది మీకు. అవునండి, సో చిన్నపిల్లల గురించి రాసిన దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ, అసలు చాలా విషయాలు ఉన్నాయి అందులో, చాలా కామెడీగా కూడా అనిపించింది చాలా సార్లు మాకు. సో మళ్ళీ మళ్ళీ ఒకసారి చూస్తాం బ్రదర్, అవసరాన్ని బట్టి డెఫినెట్లీ స్పందించే ప్రయత్నం చేస్తాం. ఆ. ఏమైనా అంటే మీరు రాసిన కౌంటర్స్ కి ఏదైనా ఇంకో దానికి సమాధానం లేదు, నాకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో నేను అడిగే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా తప్పకుండా అడగచ్చు బ్రదర్. ఓకే బ్రదర్, ఓకే. ఎస్ ఎస్ ఎస్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బ్రదర్. ఎస్ ఎస్ బ్రదర్. ఎస్. తర్వాత చంద్రశేఖర్ అనే ఐడి నుంచి జాయిన్ అయినట్టున్నారు, అన్మ్యూట్ చేసుకొని మీ పేరు ఎవరు చెప్పి ప్రశ్న. గుడ్ ఈవినింగ్ దీపోన్. యా, గుడ్ ఈవినింగ్. నా పేరు చంద్రశేఖర్ నుంచి కాల్ చేస్తున్నాను. ఎస్ బ్రదర్, క్లియర్ గానే ఉంది కదా? కొంచెం బ్రేక్ అవుతా ఉంది, బట్ ట్రై ఓకే స్పీకింగ్, లెట్ మీ సీ ఇఫ్ ఐ కెన్ ఫిగర్ అవుట్. ఓకే, రైట్. యా, ఒక్క నిమిషం అన్న, అలా అయితే సిగ్నల్ ఉన్న చోటకి వస్తాను. జస్ట్ మూమెంట్. యా. ఇప్పుడు క్లియర్ గానే ఉందన్నా? యా, ఇట్స్ వెరీ క్లియర్. ఓకే. యా, నా ప్రశ్న ఏంటంటే, ఆ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని ఆ సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు ఆ అంతకుముందే రాయబడినటువంటి, అంతకుముందే అమల్లో ఉన్నటువంటి చాలా ఆ రాజ్యాంగాల్లో ఉన్నతమైనటువంటి విషయాలు, గొప్ప విషయాలు, ఆ చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనలు, భావజాలాన్ని తీసుకొచ్చి మన రాజ్యాంగంలో ఆయన ఆల్రెడీ సిద్ధపరిచిన దాంతో పాటు మన రాజ్యాంగంలో పొందుపరిచారు అని చెప్పి నేను చదివాను. అవును. సో ఆ చరిత్ర గురించి ఇంకొద్దిగా లోతుగా వెళ్తే, ఎక్కడైతే ఓ, ఎక్కడెక్కడి నుంచి అయితే ఏ ఏ రాజ్యాంగాల నుంచి అయితే ఆయన ఉన్నటువంటి ఆలోచనల్ని, భావజాలాలని తీసుకున్నారో, ఉమ్, వాళ్ళు కూడా ఆ వాళ్ళ యొక్క రాజ్యాంగాల్లో చాలా విషయాలు బైబిల్లో ఉన్నటువంటి ఆ ఆలోచనలు, బైబిల్ భావజాలం నుంచి తీసుకున్నారు అని చెప్పి ఆ అక్కడ నేను చదవటం జరిగిందండి. ఉమ్, సో ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మత స్వేచ్ఛ అనే ఆస్పెక్ట్ కూడా ఉమ్, ఎక్కడి నుంచి అయితే బారో చేశారో ఆ కాన్స్టిట్యూషన్స్ లో కూడా ఉంది, మన ఉమ్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో కూడా ఉంది. అవును. సో ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఉమ్, ఆ ఆ, ద్వితీయోపదేశ కాండం పర్టికులర్ గా చదువుతూ ఉన్నప్పుడు అందులో 13వ అధ్యాయం గాని 17వ అధ్యాయం గాని చూస్తా ఉమ్, ఉంటే, దాంట్లో పర్టికులర్ గా ఏమని ఉంటుందంటే, ఉమ్, ఆ ఏ అంటే నీ దేవుణ్ణి కాకుండా వేరే ఉమ్, దేవుడు అనుసరిస్తే ఉమ్, ఆయన వాళ్ళని తీసివేయాలి, నీ ఆ దేశంలో వాళ్ళు జీవించి ఉండకూడదు అని చెప్పి అంత తీవ్రమైనటువంటి భావజాలం ఉన్నది. మరి అవును. అదే బైబిల్లో నుంచి ఈ మత స్వేచ్ఛ అనే ఆస్పెక్ట్ కూడా తీసుకొచ్చారు ఉమ్, అనేది అని అంటే అది పొసగట్లేదు. ఉమ్, దాన్ని నేను ఎలా చూడాలి, దాంట్లో ఏది నిజం ఏది నిజం కాదు అనే యా, విషయాన్ని కొద్దిగా క్లుప్తంగానైనా సరే వివరించాలి కోరుతున్నాను. యా. ఆ, మొదటి విషయం ఏంటంటే మనము ఆ, మన రాజ్యాంగంలో ఉన్నటువంటి మత స్వేచ్ఛను గురించి ఒకసారి అర్థం చేసుకోవాలి. రాజ్యాంగంలో ఉన్నటువంటి మత స్వేచ్ఛ
ఆ, పరిమితులతో కూడినటువంటి స్వేచ్ఛ. అంటే ఏ ప్రాథమిక హక్కు అయినా సరే దాంట్లో కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టారు, కొన్ని పరిమితులు అనేవి పెట్టారు. అవి చాలా అవసరమైనటువంటి పరిమితులు కూడా. అట్లాగే మత స్వేచ్ఛ విషయంలో కూడా కొన్ని పరిమితులు విధించడం జరిగింది మన రాజ్యాంగం. 25వ ఆర్టికల్ నుండి 28 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ని మీరు చదివినప్పుడు అక్కడ ఉన్నటువంటి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ని మీరు ఒకవేళ నోట్ చేస్తే కనుక ఏం పరిమితులు ఉన్నాయి, ఎలాంటి మతాలని మనం విశ్వసించవచ్చు రాజ్యాంగ అనుమతి ప్రకారం, స్ట్రిక్ట్లీ గోయింగ్ బై ద బుక్, గోయింగ్ బై ద వర్డ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనం ఆలోచిస్తే అది శాంతి భద్రతలకు, నైతికతకు, ఆరోగ్యానికి, తర్వాత రాజ్యాంగంలో గుర్తించబడినటువంటి ఇతర ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా లేనంత వరకు ఏ మతాన్నైనా ఆచరించవచ్చు అని చెప్పారు. సో స్ట్రిక్ట్లీ ఆ కండిషన్స్ అన్నీ ఫాలో అవ్వాలి అన్నది నిజమైతే కనుక పరిశుద్ధ బైబిల్ గ్రంథం బయలుపరిచినటువంటి మతాన్ని మాత్రమే ఆచరించడం సాధ్యమవుతుంది. మరి మిగతా మతాల సంగతి ఏంటి అని అంటే, మిగతా మతాలు ఈరోజు ఫ్రెండ్లీగానే ఉన్నాయి కదా, అంటే ఏ హాని చేసే విధంగా మనకు కనబడట్లేదు కదా. సోషల్ యాంగిల్లో ఆలోచించినప్పుడు అవన్నీ కూడా బాగానే ఉన్నాయి కదా, సొసైటీకి ఏమీ హాని చేసే విధంగా మనకు కనబడట్లేదు కదా అని అంటే, చాలా హానికరమైనటువంటి విషయాల్ని చట్టపరంగా నిషేధించాల్సి వచ్చింది ఈ మతాల్ని సమాజంలో ఉపయోగపడేటటువంటి మతాలుగా ఉంచడం కోసం. అంటే మీరు చూడండి, సతీసాగమన నిషేధ చట్టం మొదలుకొని నరబలి నిషేధ చట్టం వరకు ఉన్నటువంటి బ్రిటిష్ కాలంలోనే చేయబడినటువంటి చట్టాలు ఇంకా మన ప్రభుత్వాల చేత ఇంకా మన రాజ్యాంగం కింద, మన భారతదేశ వ్యవస్థ కింద, చట్ట వ్యవస్థ కింద కొనసాగించబడుతున్నటువంటి, అప్పుడెప్పుడో బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి ఆ చట్టాలు ఇంకా ఈ దేశంలో ఉండి ఇంకా అలాంటి చర్యల్ని పూర్తిగా నిషేధించి ఈ మతాలని ఉపయోగపడేటటువంటి మతాలుగా చేశాయి. అంటే సోషల్ యాంగిల్లో క్రిస్టియానిటీ ఏ వాల్యూస్ని అయితే ఎత్తిపట్టుకుందో ఆ వాల్యూస్కి అదనంగా ఏమీ కూడా కనబడవు వీటి ఇతర మతాల్లో కూడా. సో అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ హిందూయిజం మీరు తీసుకోండి. యాక్చువల్లీ ఈరోజు హిందూయిజంగా చలామణి అవుతున్నటువంటి హిందూయిజం రియల్ హిందూయిజం కాదు, వాళ్ళ పుస్తకాల్లో ఉన్నటువంటి హిందూయిజం అది కాదు. ఈ చట్టాల చేత ఏవైతే నిషేధించబడ్డాయో వాటిని అన్నింటినీ కూడా అమలు చేస్తే అప్పుడు అది కరెక్ట్ హిందూయిజం అవుతుంది. ఇప్పుడు అన్టచబిలిటీ, అస్పృశ్యత అనేటటువంటిది ఏదైతే ఉందో అది చట్టం ద్వారా నిషేధించబడింది. కానీ వాస్తవానికి హిందూయిజం అమలు చేయాలంటే అది ఉండాలి. వర్ణ వ్యవస్థ అంటే కుల వివక్ష అనేది చూపించకూడదు. వర్ణ వ్యవస్థ ద్వారా వచ్చినటువంటి కులం ఏదైతే ఉందో దాని ఆధారంగా వివక్ష చూపించకూడదు అన్నటువంటి చట్టం ఉంది, రాజ్యాంగ నియమాలే ఉన్నాయి. హిందూయిజం ప్రాపర్ సెన్స్లో సమాజంలో చలామణి అవ్వాలంటే ఆ నిషేధాలన్నీ కూడా తీసేయాలి. సో యాక్చువల్గా క్రిస్టియన్ వాల్యూస్కి దగ్గరగా రాజ్యాంగం వచ్చింది అన్నది మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఆ రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి మత కోణాలని కూడా చట్టపరంగా నియంత్రించి, నిషేధించి, సమాజానికి హాని లేని విధంగా వాటిని నియంత్రించి వాటిని అమలు చేయడం అనేది జరిగింది బేసికలీ. ఈ కోణాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే we will understand why the Bible said what it said. బైబిల్ చాలా ఆలోచించే చెప్పింది. ఎందుకంటే బైబిల్ ఈ నిషేధాన్ని విధిస్తున్నప్పుడు, ఇతర దేవతలను ఆరాధిద్దామని చెప్పి ఎవరైనా మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు, ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ నిషేధం చెప్పినప్పుడు ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా భయంకరమైనటువంటి విగ్రహారాధనలో ఉన్నారు. అంటే నరబలి చేసేటటువంటి వారు ఉన్నారు. ఇప్పుడు మన చట్టం నిషేధించినటువంటి నరబలి ఏదైతే ఉందో అది చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వావి వరుసలు తప్పి లైంగిక సంబంధాలు కలిగి ఉన్నటువంటి మతాలుగా అవి ఉన్నాయి ఆ సమయంలో. ఓకే, ఈరోజు కూడా మన సంస్కృతిలో చాలా స్థలాల్లో మేనరికాలు కూడా చేసుకునేటటువంటివి ఉన్నాయి. అది బైబిల్ నిషేధిస్తూ ఉంది వాస్తవానికి. దానివల్ల కలిగేటటువంటి నష్టాలు ఏంటో మనకు బాగా తెలుసు, వైద్యశాస్త్రపరంగా ఈరోజు మనకు తెలుసు. కానీ బైబిల్ అప్పుడే నిషేధించింది అటువంటి సంబంధాలని. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఆలోచించినప్పుడు నైతికతకు, ఆరోగ్యానికి, శాంతి భద్రతలకు, ఇతర ప్రాథమిక హక్కులకి వ్యతిరేకంగా లేనటువంటి మతం అంటూ ఏదైనా ఉందంటే అది బైబిల్ బోధించేటటువంటి మతమే. ఇతర మతాలు కూడా దానికి అనుగుణంగా మార్చబడి
అవి కూడా ఓకే అన్నట్టుగా క్రైస్తవంతో సమానంగా చలామణి అవుతున్నాయి తప్ప నిజానికి ఈ విలువలన్నీ బైబిలే నేర్పిస్తుంది అన్నటువంటి విషయాన్ని ఎవరైనా నిర్ధారించుకోవచ్చు వాస్తవానికి. మిగతా మతాల్లో అలా లేదు కాబట్టి దానికి వ్యతిరేకమైనటువంటి చట్టాలు తయారు చేయాల్సి వచ్చింది అన్నటువంటిది కూడా గుర్తించాలి మనం చాలా జాగ్రత్తగా. ఓకే, సో ఐ హోప్ ఐ ఆన్సర్ ద క్వశ్చన్. అంటే మీరేమంటున్నారు అని అంటే ద్వితీయ కాండంలో 13, 17 అధ్యాయాల్లో ఉన్నటువంటి ఆ ఆ ఆజ్ఞ ఆజ్ఞ అనేది దానికి ఒక కారణం ఉన్నది. కారణంతో మీరు క్లుప్తంగా వ్యవహరించారు. కానీ ఆ మత స్వేచ్ఛ అనేది బైబిల్లో ఉంది అన్న కాన్సెప్ట్ విషయంలో మరి ఈ 2 వచనాలని లేకపోతే ఈ 2 అధ్యాయాల్ని ఎలా చేస్తారో అనేది అండర్లయింగ్ క్వశ్చన్ అన్న. కరెక్ట్. నేను అదే చెప్తున్నాను. అంటే పరిమితులు లేనటువంటి మత స్వేచ్ఛ అనేది బైబిల్లోనూ లేదు, రాజ్యాంగంలోనూ లేదు. పరిమితులు ఉన్నటువంటి మత స్వేచ్ఛ అని మనం అర్థం చేసుకుంటే ఈ పరిమితుల్ని నిజంగా జాగ్రత్తగా అప్లై చేస్తే బైబిల్లో ఉన్నటువంటి మతం మాత్రమే మిగులుతుంది. మిగతావన్నీ బైబిల్ లాగా అవే విలువల్ని కలిగి ఉండి ఆల్టర్నేట్ మతాలుగా చలామణి అవ్వాల్సి ఉంటుంది. లేకపోతే వాటిని పూర్తిగా విడిచిపెట్టి ఇదంతా బైబిల్దే కదా ఎట్లాగో దాన్ని ఒప్పేసుకుంటే సరిపోలే అని చెప్పి బైబిల్ వైపుకే తిరగాలి. అంత నిజాయితీ మనుషులకు ఉండడం సాధ్యం కాదు కాబట్టి అలా కంటిన్యూ అవుతుంది అనమాట. అంతే, అది విషయం. సో బైబిల్లో ఉన్నటువంటి బేసిక్ ప్రిమైజెస్ తోటి అనుగుణంగా ఉన్నంత వరకు మిగతావి కూడా సరైనటువంటి మతంగా చలామణి అయ్యే అవకాశమే ఉంటుంది తప్ప వాటిని దాటినప్పుడు సరైన మతం ఏదైనా సరే ఆ నిర్వచనంలో రాలేదు, రాబోదు. అంటే ఇప్పుడు సవరించుకున్నారు వాళ్ళు, బైబిల్ నియమాలకు బైబిల్ విలువలకు తగినట్టుగా సవరించుకున్నారు. దాన్ని సంస్కరణ అంటున్నారు వాళ్ళు. దాన్ని బయటికి ఒప్పుకోకపోయినా సరే అంటే చాలా సంస్కరించబడింది హిందూ మతం అని చెప్తూ ఉంటారు కదా హిందూ. అవునన్నా సంస్కరణ చాలా చేయబడింది అయితే మాత్రము మనం నేర్చుకుంటున్న చరిత్రలో గాని పుస్తకాల్లో కూడా ఎక్కువగా హిందూ మతమే ఎక్కువగా సగౌరవంగా చెప్పుకుంటున్నారు కదా ఆ మాట. మేము చాలా సవరించుకున్నటువంటి మతం అని చెప్పి. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ దృష్టిలో సవరణ అంటే వాళ్ళ గ్రంథాలకి దూరంగా వెళ్ళటం. అంటే వాళ్ళ గ్రంథాల్లో ఉన్నది ఆచరించకుండా నిషేధించబడటమే సవరణ, సంస్కరణ. కానీ క్రైస్తవం సంస్కరించబడినప్పుడు ఎప్పుడైనా సరే ఆ గ్రంథానికి దగ్గరగా వెళ్ళింది, దూరంగా వెళ్ళలేదు. క్రైస్తవం ఎలాంటిదంటే దానికి దగ్గరగా వెళ్తే సంస్కరించబడతాం మనం. మిగతా మతాలు ఎట్లాంటివి అంటే ఆ గ్రంథాలకు దూరంగా వెళ్తే సంస్కరించబడతాం అన్నమాట. ఆ వ్యత్యాసాన్ని అర్థం చేసుకోగలిగితే మత స్వేచ్ఛని ఎంత పరిమితిలో మనం అర్థం చేసుకోవాలనేది కూడా అర్థమవుతుంది. అందుకేనేమో ఈ రాజ్యాంగాన్ని మార్చాలి అన్న నినాదం వాళ్ళు తీసుకొస్తా ఉంది. వాళ్ళ ఆలోచన వ్యూహం వెనకాల ఈ ఆలోచన ఉంది అని అనుకుంటా. ఈ రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి భావజాలము ఈ రాజ్యాంగం తయారు చేసిన రోజున కూడా ఉంది. మన రాజ్యాంగం కంటే కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం చాలా పాతది. 1925 నుండి అది ఎగ్జిస్టెన్స్ లో ఉంది. ఓకే, సో అది దానికి వ్యతిరేకంగా పోరాడే శక్తి ఇది ఆవిర్భవించిన రోజు నుంచే ఉంది వాస్తవానికి. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. తర్వాత సామ్యుయల్ రాజ్ అని అడిగి నుంచి జాయిన్ అనుకుంటున్నారు. మీరు అన్మ్యూట్ చేసుకుని మీ పేరు, మీ ఊరు చెప్పి ప్రశ్న. వందనాలనా? వందనాలు బ్రదర్. నేను సామ్యుయల్ రాజ్ అని భద్రావతి కర్ణాటక నుంచి. ఎస్ బ్రదర్ సామ్యుయల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ దిస్ ప్రోగ్రామ్. ఫస్ట్ యశ్వంత్ గారికి చాలా వందనాలు. దీని ద్వారా చాలా సత్యాన్ని మేము తెలుసుకోగలుగుతున్నాం మన. ఓకే అన్న, నా ప్రశ్న ఏమిటంటే గత 73వ ఎపిసోడ్ లో మీరు ఒక క్లారిఫికేషన్ ఇచ్చినారు నాకు అందరికి. ఓకే, ఏమిటంటే ఈ పశుత్మ గురించి, తర్వాత ప్రవక్తలు వాటి గురించి కొంత క్లారిఫికేషన్ ఇస్తున్నారు. దానికి ఇంకా నాకు క్లారిఫికేషన్ ఏం కావాలంటే ఎపిసోడ్ రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, తర్వాత కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 27వ వచనంలో ఉండే భాగాలలో ఉండదు కొంత అపోస్తులు గాను, కొంతమంది అక్కడ కొందరి ప్రవక్తలు గాను, సువార్తికులు గాను, కాపురులు అని చెప్పి ఉండదు.
అవును అయితే బ్రదర్. ఇప్పుడు కూడా చాలా మంది మేము అపోస్తలము ప్రవక్తలము అంటున్నారు కదా, అది వాక్యానుసారమేనా లేదా? బ్రదర్, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, ఆ, 2వ అధ్యాయం 20వ వచనంలో ఆ, ఆ, చాలా స్పష్టంగా సంఘము అపోస్తలులు ప్రవక్తలు అనువారి పునాది మీద నిర్మించబడింది అన్నటువంటి మాట చెప్పబడింది. అవునన్నా. పునాది అంటే ఫౌండేషన్. ఫౌండేషన్ అంతే. సో వాళ్ళు ఇచ్చినటువంటి పునాది ఏంటి అని అంటే ప్రవక్తల ద్వారా ఇవ్వబడినటువంటి పాత నిబంధన గ్రంథము, అలాగే అపోస్తలుల ద్వారా ఇవ్వబడినటువంటి కొత్త నిబంధన గ్రంథం. అవునన్నా. అయితే ఇది సంఘం ఉండేంత వరకు కూడా సంఘానికి పునాదిగా నిలబడుతుంది. ఆ, సో అపోస్తలులు మరియు ప్రవక్తల పరిచర్య అనేది పునాది పరిచర్య. అన్నా. అది సంఘం అంతట్లో పునాది వేసుకుంటూ వెళ్ళాం కాబట్టి సంఘకాలం అంతట్లో కొనసాగేటటువంటి పరిచర్య కాదు. కాదు, నిజం. అయితే ఆ పునాది మీద కట్టేటటువంటి పరిచర్య ఎవరు చేస్తున్నారు అని అంటే కాపర్లు, సువార్థికులు చేస్తున్నారు ఆ, వారి ఉపదేశం ద్వారా. అన్నా. కాబట్టి ఒకసారి ఆ పునాది వేయబడిన తర్వాత ఆ పునాది ఆధారంగా అంటే ఆ వాక్య ఆధారంగానే సంఘాన్ని నిర్మించేటటువంటి వారు ఎవరు అని అంటే సువార్థికులు. వారు అవిశ్వాసుల్ని సంఘంలోనికి నడిపిస్తారు. కాపర్లు వాళ్ళు నడిపించబడినటువంటి ఆ విశ్వాసుల్ని ప్రభువులో బలపరుస్తారు. అవునా? సో ఇది పరిచర్య క్రమం బేసికలీ. నిజం. అంటే ఎందుకంటే ఇది వాళ్ళకి నేను ఏ రీతి జవాబు చెప్తే బాగుంది అంటే, లేదు మేము అపోస్తలము, మేము ప్రవక్తలము అని చాలా మంది మాకు ఉండే పరిస్థితుల్లో చాలా మంది ఉండే ఇప్పటికి ఉన్నారు మా కర్ణాటకలో ఎస్పెషల్లీ కూడా చాలా మంది. అవును. అందుకని లేదు నేను చెప్పిన కూడా లేదు లేదు నన్ను ప్రభువే నియమించినాడు అని చెప్పి చెప్తున్నారు. అంటే వాళ్ళకి ఏ రీతి చెప్తే బాగుంటుంది అని. అంటే బ్రదర్ ఇప్పుడు రెండో కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో అపోస్తలీయ చిహ్నాలు అని కొన్ని చెప్పబడ్డాయి కదా. అవునన్నా. ఏంటది? అద్భుతాలు, సూచక క్రియలు, అవునన్నా. ఇవన్నీ కూడా. సో ఒక అపోస్తలుని చిహ్నంగా అవన్నీ కూడా కనబడాలి. సో వీళ్ళు చేసే అద్భుతాలు ఏంటి? సూచక క్రియలు ఏంటి? ఏం చేస్తున్నారు? ఏ సూచన ద్వారా వాళ్ళకి దేవుడు ప్రత్యక్షతలు ఇస్తున్నారని నిర్ధారిస్తున్నారు? ఏమి లేదండి. డేరా వేసుకొని కూర్చొని టచ్ అనడమే వాళ్ళు చేసేటటువంటి సూచక్రియ. అవును. ఇది ప్రభు కంటే కూడా గొప్ప కార్యం అని చెప్పుకుంటున్నారు. యోహాను సువార్త 14:12లో ఉంది కదా, నాకంటే గొప్ప కార్యం చేస్తారని. ఇదిగో మేము టచ్ అంటే పడిపోతున్నారు. ప్రభు ఎప్పుడన్నా టచ్ అని పడేస్తారా? పడేయలేదు కదా, మేము పడేస్తున్నాం కదా, అదే గొప్ప కార్యం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు కనీసం ఎంబారేస్మెంట్ కూడా అనిపించదు వాళ్ళకి అలా మాట్లాడడానికి. నిజమే నిజమే నిజమే. యా యా యా. సో అది ఈ విషయంలో మా దగ్గర మేము మా మామగారు ఉన్నారు, చాలా పాత ఆయన. ఈ వాదం పెట్టినప్పుడు ఆయన అన్నాడు, నువ్వు గిన్న అపోస్తులు అయితే ఒక పత్రిక రాసి బైబిల్ చెప్పి నేను అపోస్తులు ఒప్పుకుంటా అని చెప్పి ఛాలెంజ్ చేసినాడు మా మామ. అపోస్తులందరూ పత్రికలు రాసినారు, ఏదైనా పత్రిక రాసి బైబిల్ చేర్చు, నేను అపోస్తులు ఒప్పుకుంటా అని చెప్పేసి మా మామ చాలా వృద్ధులండి, ఇప్పుడు ప్రభునందు ఉన్నాడు ఆయన. ఆయన ఛాలెంజ్ చేసిండు. ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు ఇంకొక ఆయన కూడా మీరు తెలుసా లేదో, హైదరాబాద్ లో భారత్ బైబిల్ కాలేజీ డైరెక్టర్ జీవరత్నం బూరుగా. అవును. ఆయన మా మామ ఇద్దరు మాకు చాలా బంధువులు. వాళ్ళు ఈ విషయంలో చాలా పోరాడినన్న. అవునవును అవును. బురగా గారు రాసినటువంటి పెంతెకోస్తు గలిబిలి అనే పుస్తకం కూడా మీకు హితబోధ.com వెబ్సైట్ లో ఉంది బ్రదర్, ఫ్రీగా. అవును. ఆయన కో బ్రదర్ వాళ్ళ అన్న, నాకు సామ్యూల్ బుర్గా కో బ్రదర్ అన్న ఆయన. ఓ నైస్ టు నో బ్రదర్. థ్యాంక్ యూ. అది అన్న తర్వాత ఇంకా మీరు ఇప్పుడు చెప్పింది కదా, చిన్న క్లారిఫికేషన్ మాట్లాడచ్చా? చెప్పండి బ్రదర్. అది మరి ఇప్పుడు అడిగింది కదా ప్రార్థన విషయంలో అన్నారు కదా. అవును బ్రదర్. అది చెప్పినప్పుడు ఏమన్నారు, నా నామం పెట్టి ఏమన్నా అడగొచ్చు మీరని. అవును. అదే మళ్ళీ ఇంకొచ్చినట్టు కదా, నా నామం పెట్టి తండ్రిని ఏం అడిగిన నేను ఇస్తాను అన్నాడు కదా, దానికి ఏం చెప్తారన్నా? అవును, అది కూడా ఉంది, ఇది కూడా ఉంది. తండ్రిని కూడా అడగొచ్చు, ఆయన్ని కూడా అడగొచ్చు, ఇబ్బంది ఏముంది? అదే అంటే ఆ వచనం కూడా ఉంది కదా, దానికోసం మిమ్మల్ని అడుగుతున్నాను. అదే మనం ఎందుకు పరిమితం చేసుకోవాలి? తండ్రిని అడిగే స్వేచ్ఛ లేఖనాలు ఇస్తున్నప్పుడు అది వాడుకుందాము. యేసు ప్రభుని నేరుగా అడిగేటటువంటి స్వేచ్ఛ కూడా ఇస్తుంది కాబట్టి అది కూడా వాడుకుందాము. నిజమే. దాంట్లో ఇంకో క్లారిఫికేషన్ నాకేంటంటే, మళ్ళీ ఇంకోటి కావాలంటే, ఇప్పుడు మనం ఆరాధన చేస్తాం కదా వర్షిప్ లో. అవును. వర్షిప్ లో మనం ఆయన ఎట్లా స్తుతి చెల్లించాలా, ఏ పేరిట? అంటే బ్రదర్, ఇప్పుడు తండ్రి చేసినటువంటి కార్యాలు బైబిల్లో ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. కుమారుడు చేసినటువంటి కార్యాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ చేసినటువంటి కార్యాలు ఉన్నాయి. వారి లక్షణాలని కూడా, సంపూర్ణ దైవ లక్షణాలని కూడా బైబిల్ బయలుపరుస్తా ఉంది.
అవునన్నా. వాటిని జ్ఞాపకం చేసుకుంటూ వాటిని స్తుతి రూపంలో దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోలు చేయడమే కదా ఆరాధన అనేది. అవునన్నా, అంటే ఆరాధనలో ఒక భాగం ఖచ్చితంగా అదే. ఖచ్చితంగా అదే. సో అది చేయొచ్చు బ్రదర్, ముగ్గురు వ్యక్తుల విషయంలో కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఎస్ బ్రదర్, ఎస్ బ్రదర్. బ్రదర్ మీరు లైవ్ చాట్ లో ఏమైనా క్వశ్చన్స్ పోస్ట్ చేస్తారా బ్రదర్? లేదు లేదు, నాకు తెలుగు టైప్ చేయని రాదన్నా. నాకు ఓకే ఓకే, అంటే సిమిలర్ చదవగలను, మాట్లాడగలను, అంతే. నాకు రాయని ఏం రాదన్నా. మీరు అడిగిన లాంటి ప్రశ్న ఇంకొకరు కూడా అడిగారైతే డౌట్ వచ్చింది. ఓకే బ్రదర్, ఓ థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే ఓకే. థ్యాంక్ యూ. తర్వాత జేఎల్బి అనే ఐడి నుంచి ఇందాక అడిగిన ప్రశ్నకి కొనసాగింపుగా వేరే వాళ్ళు నాశనం అయిపోవాలి అని కొంతమంది ప్రార్థన చేస్తున్నారు కదా, ఓఫెరిస్టుల లాంటి వాళ్ళు. మరి దాని సంగతి ఏంటి అని అడుగుతున్నారు. జేఎల్బి అనే ఐడి నుంచి ఇందాక అడిగిన ప్రశ్న కొనసాగింపు. యా, ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, దేవుని శత్రువులు నాశనం అయిపోవాలని దావీదు రాసినటువంటి చాలా కీర్తనలలో దావీదు కూడా ప్రార్థన చేసినటువంటి దాఖలాలు మనకు కనబడతాయి. దేవుని శత్రువుల్ని దావీదు తన శత్రువులుగానే భావించాడు. మన శత్రువుల్ని మనం ప్రేమించాలి అని బైబిల్ నేర్పిస్తుంది మనకి. దేవుని శత్రువులు, మన శత్రువులు, ఈ రెండిటికి వ్యత్యాసాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తించాలి. ప్రభువునందున్న వారు కూడా కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్ని బట్టి మనకు శత్రువులుగా వ్యవహరిస్తూ ఉంటారు. మనం వాళ్ళని శత్రువులుగా చూడకపోయినప్పటికీ అయినా వాళ్ళని ప్రేమించాలి. ప్రభునందు లేని మన స్నేహితులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, వాళ్ళు చాలా కారణాలని బట్టి శత్రుత్వం పెంచుకొని ఉండొచ్చు. మనం వాళ్ళని ప్రేమించాలి, క్షమించాలి. కానీ దేవుణ్ణి ద్వేషించి దేవునికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేసేటటువంటి దేవుని శత్రువులే కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ సమాజానికి హానికరం. వాళ్ళని మనం శత్రువులుగానే చూడాలి, దేవుని శత్రువులుగా చూడాలి. నీ శత్రువులను ప్రేమించమని బైబిల్లో ఉంది, కానీ దేవుని శత్రువులను కూడా ప్రేమించమని చెప్పినటువంటి ఒక్క సందర్భమైన వాక్యం నుండి మీరు చూపించగలిగితే అప్పుడు నేను చెప్పినటువంటి మాటల్ని నేను సవరించుకుంటాను. దేవుని శత్రువుల్ని మనం ప్రేమించమని ఒక్క ఎగ్జార్టేషన్ కూడా లేదు బైబిల్లో. నీ శత్రువులను ప్రేమించమనే ఉంది. కాబట్టి కీర్తనకారుడు చేసినటువంటి ఆ ప్రార్థన న్యాయమైనదే. అదే లైన్స్లో ఎవరు ప్రార్థన చేసినా దాన్ని మనం తప్పుపట్టడానికి లేదు. కాకపోతే ఎక్కడ అభ్యంతరం వచ్చింది అని అంటే, ఓఫిర్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నాశనం అయిపోవాలన్నది ఆ ప్రార్థనలో ఉన్నటువంటి జిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓఫిర్ సిద్ధాంతమే నాశనం అయిపోవాలి. ఎందుకంటే ఓఫిర్ సిద్ధాంతం ఏం సత్యసువార్త కాదు. ఓఫిర్ ప్రకటించినటువంటి యేసుక్రీస్తు ఏం బైబిల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు కాదు. ఓఫిర్ ప్రకటించినటువంటి పరిశుద్ధత బైబిల్ ఆమోదించేటటువంటి పరిశుద్ధత కాదు. ఓకే, అంటే వన్ సైడెడ్గా మాత్రమే ఆలోచిస్తే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం ద్వారా పరిశుద్ధత అని చెప్తున్నాడు కదా అనేది బాగానే అనిపిస్తుంది. కానీ కృపను కామాతరత్వానికి మార్చేటటువంటి బోధలు ఏవైతే చేస్తున్నాడో దాని ద్వారా దేవుని పరిశుద్ధ స్వభావము, అలాగే దేవుని బిడ్డలుగా మనం ప్రతిబింబించాల్సినటువంటి ఆ పరిశుద్ధ స్వభావానికి సంబంధించినటువంటి బోధ ఏదైతే ఉందో అది దేవుని పరిశుద్ధతలో ఉన్నటువంటి ఒక కోణాన్ని పూర్తిగా పాడు చేసేటటువంటి పరిశుద్ధత. సో అలాంటి బోధలు బోధిస్తూ వేదాల్లో క్రీస్తున్నాడు అని అంటాడు, ఇంకా ఏవేవో మాట్లాడతాడు, ఏలియన్స్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు. వేదాల్లో క్రీస్తున్నాడు అన్నటువంటి బోధని తిరస్కరించిన వాళ్ళు కూడా నాశనం అవ్వాలని ప్రార్థన చేశాడు ఆయన. ఓకే, సో అంటే బేసికలీ అతను చేస్తున్నటువంటి బోధలు సరైనవో కావో వాక్యానుసారంగా పరిశీలించేది పోయి దానికి వ్యతిరేకంగా ఎవరు ప్రశ్నించినా వాళ్ళందరూ దేవుని శత్రువులే, వాళ్ళందరూ నాశనం అయిపోవాలన్నటువంటి తరహాలో అతను ప్రార్థన చేశాడు. అదే అభ్యంతరకరమైనటువంటి విషయం. కానీ స్వార్థ వ్యతిరేకులందరూ నాశనం అయిపోతారు ఎప్పటికైనా కూడా. మనం అడిగినా అడగకపోయినా అదే జరుగుతుంది. అది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అది వాస్తవం, అంతే. సువార్తకి వాళ్ళు లోపడకపోతే ఈవెన్చువలీ సువార్త వ్యతిరేకులందరూ నాశనం అవుతారు అది బైబిల్ చెప్తుంది. అది మనం అడిగినా అడగకపోయినా. ఇప్పుడు ఓఫిర్ గారు మనుషుల్ని పంపించి ఎవరైనా కొట్టొచ్చారు అని అంటే అది తప్ప ఒప్ప అని అడగొచ్చు మనం. ఆయన దేవుడినే కదా అడిగాడు. ఆ ప్రార్థన కరెక్టే అయితే దేవుడు చేస్తాడు, లేకపోతే మానేస్తాడు, అంతే. ఈవెన్చువల్లీ అది చేస్తాడు. ఓఫిర్ అడిగినా అడగకపోయినా, మనం అడిగినా అడగకపోయినా దేవుడు అదే చేస్తాడు. ఆయన న్యాయ తీర్పులో సువార్త వ్యతిరేకులందరినీ నాశనం చేస్తాడు, సువార్తను నమ్మిన వారిని ఆయన రక్షిస్తాడు. సో దెర్ నీడ్ నాట్ బి మచ్ కన్ఫ్యూజన్ అబౌట్ దట్. ఓఫిర్ గారిని ప్రశ్నించడానికి ఇంకా చాలా వేరే అంశాలు ఉన్నాయి, వాటి మీద మీరు ప్రశ్నలు అడగచ్చు. తర్వాత షైనీ అనే
ఐడి నుంచి అడిగినటువంటి మరో ప్రశ్న, మా కొలీగ్స్ అందరూ మా ఫ్రెండ్ ఫంక్షన్ కి ఒక గిఫ్ట్ కొందామని అనుకున్నారు. ఆ గిఫ్ట్ విగ్రహము లేదా విగ్రహ సంబంధమైనది ఏదైనా కొంటున్నారని తెలిసిన ఒక క్రైస్తవుడు దానికి కంట్రిబ్యూషన్ చేయవచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ షైనీ అండ్ చెర్రీ అనే ఐడి నుంచి పెడుతున్న క్వశ్చన్స్ వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఏదో పలానా వాళ్ళ విషయంలో ఇలా జరిగింది, ఇలా జరిగితే ఏం చేయాలి అనే కంటే కూడా వెరీ ప్రాక్టికల్ గా రియల్ గా వాళ్ళ క్రిస్టియన్ లైఫ్ లో వాళ్ళు ఫేస్ చేస్తున్న వాటిని అడుగుతూ తెలుసుకుంటూ ఉంటారు చాలా సార్లు. వాళ్ళ పర్సనల్ మెడిటేషన్స్ లో నుంచి కూడా అడుగుతున్నట్టుగా అనిపిస్తుంది. సో దాన్ని బట్టి అయితే రియల్లీ అప్రిషియేట్. హబీబ్ గారు ఓవర్ టు యు అండి. మీరు అలా వాళ్ళు ఖచ్చితంగా విగ్రహాన్ని కొంటున్నారు లేదా విగ్రహ సంబంధమైనదే ఏదో కొంటున్నారు అని తెలిస్తే కనుక మీరు వాళ్ళకి డైరెక్ట్గా చెప్పేసారు, నాకు ఇండివిజువల్గా గిఫ్ట్ ఇవ్వాలని ఉందండి, కాబట్టి నేను పర్సనల్గా వేరే గిఫ్ట్ కొనాలనుకుంటున్నాను, అది కొనిచ్చేస్తానని చెప్పేసాడు అంతే. అది ఆప్షన్ కదా, అందరితో కలిసి ఇవ్వాలా లేకపోతే ఇండివిజువల్లీ ఇవ్వాలా అన్నది ఆప్షన్, మన ఇష్టం అది. ఓకే, కాబట్టి దాని విషయంలో అంతా ఎక్కువగా ఆలోచించి దాని గురించి పెద్దగా వాళ్ళతో డిస్కస్ చేయడము, స్టాండ్ తీసుకుంటున్నట్టుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో మీరు విగ్రహం కొంటున్నారు కాబట్టి నేను కాంట్రిబ్యూషన్ ఇవ్వనని రెచ్చగొట్టేలాగా మాట్లాడడం అట్లాంటివి ఏమీ చేసే అవసరం లేదు. అక్కడ వాళ్ళేం బలవంతం చేయరు, అందరం చేస్తున్నాము మీరు ఇచ్చేయండి అంటే నేను ఇస్తున్నానండి, కాకపోతే నేను పర్సనల్లీ గిఫ్ట్ ఇస్తున్నాను కాబట్టి ఇందులో కాంట్రిబ్యూట్ చేయట్లేదు అని చెప్పచ్చు. కొంచెం క్లోజ్ ఫ్రెండ్స్ అయితే బలవంతం చేస్తారు. బలవంతం చేసినప్పుడు చెప్పాల్సి వస్తుంది, అది చేసిన దాన్ని బట్టి. కానీ బేసిక్లీ క్వశ్చన్ ఏంటి అంటే దానికి కాంట్రిబ్యూట్ చేయవచ్చా చేయకూడదా అంటే చేయకూడదనే చెప్పాలి. ఏ విగ్రహ సంబంధమైన విషయానికి కూడా మన కాంట్రిబ్యూషన్ ఉండడం అనేది సరైనది కాదు. దట్స్ ద పాయింట్. ఈవెన్ విగ్రహ సంబంధమైనవి లేకపోతే అన్య మతానికి సంబంధించిన విషయాలలో కొన్ని ఎస్పెషల్లీ విగ్రహ సంబంధమైన వాటి దగ్గరికి వచ్చేసరికి అసలు ఏ రకంగానూ మన డబ్బులు వెచ్చించకుండా మన డబ్బులు వాళ్ళకి కంట్రిబ్యూట్ చేసే విధంగా అవ్వకుండా జాగ్రత్త పడాలి అని ఇదివరకు మీరు సందర్భంలో చెప్పినట్టు గుర్తు. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ మనం నిత్యావసరాల సరుకులు మనం కొనుక్కునే దగ్గర కూడా ఏవి కొనుక్కోవాలి అని చూస్ చేసుకునే దగ్గర కూడా ఇటువంటి ఆలోచన కలిగి ఉండాలి క్రైస్తవులు అని అనుకోవచ్చా? నిత్యావసర వస్తువులు కొనే దగ్గర ఇట్లాంటి ఆలోచనలు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. నిత్యావసరాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పతంజలి అనేది ఉందండి, ఇప్పుడు ఆ ప్రొడక్ట్స్ కొనడం వల్ల వాళ్ళకి కంట్రిబ్యూట్ చేస్తున్నట్లే కదా? డెఫినెట్లీ వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేస్తున్నట్టే. పతంజలి ఒకటే బ్రాండ్ కాదు కదా, అండ్ పతంజలి మీద వచ్చినటువంటి విమర్శలు ఇంకే బ్రాండ్ పైన వచ్చి ఉండవు బహుశా. అదే అంత లోయెస్ట్ బ్రాండ్ ఎందుకు కొనాలనుకుంటున్నారు అండ్ వాళ్ళకి కాంట్రిబ్యూట్ ఎందుకు చేయాలనుకుంటున్నారు? అది వాళ్ళకి అంటే పతంజలి కావచ్చు, ఇంకా దీనివల్ల వాళ్ళకి ఎక్స్ప్రెస్లీ దానికి కాంట్రిబ్యూషన్ వెళ్తుంది అని తెలిసినటువంటి ఏది కూడా కొనకుండా ఉండడం మంచిది. దెర్ ఆర్ మెనీ అదర్ బ్రాండ్స్ సెల్లింగ్ ద సేమ్ ప్రోడక్ట్, సో అవి తీసుకోవచ్చు కదా ఆల్టర్నేటివ్స్. అయితే ఇక్కడ విగ్రహము అన్నప్పుడు ఏదో రాముడి విగ్రహము కృష్ణుడి విగ్రహము అని మాత్రమే అనుకోకండి. అది యేసుక్రీస్తు విగ్రహమైనా మరియమ్మ విగ్రహమైనా క్రైస్తవులు విగ్రహంగా పెట్టి భక్తి చేసేటటువంటి ఏ విగ్రహ సంబంధమైన విషయమైనా దానికి కూడా ఇదే నియమం వర్తిస్తుంది. సో ఇక్కడ ఏదో మత విద్వేషము ఏదో ఉంది ఈ వీళ్ళు చెప్పే బోధలో అని అనుకోవడానికి లేదు. ఇది క్రైస్తవులకి హిందువులకి అందరికీ సమానంగా వర్తించే నియమమే చెప్తున్నాం. సమయం 9 దాటింది కనుక ఇక్కడ నుంచి కేవలం లైవ్ చాట్ లోని ప్రశ్నలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. జూమ్ లో ఇంకెవరైనా మిగిలి ఉంటే కనుక మీరు వచ్చే వారం మరలా జాయిన్ అవ్వాలని రిక్వెస్ట్ చేస్తారు. చెరి అని అడిగినటువంటి ప్రశ్న, మీరు చెప్పేది వాక్యానుసారమని గ్రహించి మిమ్మల్ని వెంబడించే వారిగా అడుగుతున్నాము. గుడ్ ఫ్రైడే క్రిస్మస్ లను ఆచరించని మీరు ఒకవేళ ఆ రోజులలో ఆ పండుగ దినాలను ఆచరించేవారు మిమ్మల్ని వాక్యం బోధించడానికి ఎవరైనా ఆహ్వానిస్తే మీరు వెళ్ళి బోధిస్తారా? ఒకవేళ వెళ్ళి బోధిస్తే అందులో ఎటువంటి అభ్యంతరం ఉండదా? అది ప్రశ్న. అంటే నా గురించి వ్యక్తిగతంగా అడిగారు కాబట్టి చాలాసార్లు ఆహ్వానించినప్పుడు నేను అందుబాటులో ఉండను చాలా మీటింగ్స్కి, ఎందుకంటే నేను వేరే పనులలో ఆక్యుపైడ్ అయి ఉంటాను. అండ్ ఎస్పెషలీ గుడ్ ఫ్రైడే క్రిస్మస్ ఇట్లాంటి టైమింగ్స్లో డెఫినెట్లీ ఆక్యుపైడ్ అయి ఉంటాను, ఎందుకంటే నాలాగే విశ్వసించేటటువంటి నా టీం మెంబర్స్ నా సహోదరులందరూ కూడా నాకు అందుబాటులో ఉండేది ఆ టైంలోనే. సో చాలా బిజీగా చేసుకొని కంప్లీట్ చేయాల్సినటువంటి పనులన్నీ అప్పుడు చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. సంఘంగా కొన్నిసార్లు అవుటింగ్కి అట్లా వెళ్ళిపోవడానికి అవకాశం దొరుకుతుంది. సో ఇట్స్ ఎ టైమ్ వెన్ వి జస్ట్ స్పెండ్ టైమ్ ఇన్ ఫెలోషిప్. సో అలాంటప్పుడు చాలాసార్లు వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఆ ఒకేషన్స్లో వచ్చే ఇన్విటేషన్స్ని కూడా నేను సాఫ్ట్లీ టర్న్ డౌన్ చేస్తూ ఉంటాను. వాళ్ళకి చెప్తాను కూడా ఇది బిబ్లికల్ అని నేను నమ్మనండి, అందుకే ఈ ఒకేషన్కి కాంట్రిబ్యూట్ చేసే విధంగా నా పరిచర్య ఉండాలని నేను ఇష్టపడట్లేదు, కాబట్టి నేను రాలేను, మన్నించండి. కాకపోతే మీకు ఎప్పుడో అవసరమున్నా నన్ను పిలవండి,
ఇలాంటి ఒకేషన్స్లో కాకుండా నన్ను ఎప్పుడైనా పిలిస్తే నేను వస్తాను అని స్ట్రైట్గానే చెప్పాను. చాలా సందర్భాల్లో స్ట్రైట్గానే చెప్పాను. అంటే నేను పని పెట్టుకుని అది ఒక సాకుగా దీన్ని తప్పించుకోవడానికి పని పెట్టుకుంటున్నానని కాదు. అది నాకు వేరే పనులన్నీ చేసుకోవడానికి మంచి అవకాశాన్ని ఇచ్చేటటువంటి సమయం కాబట్టి డెఫినెట్లీ బిజీగా ఉంటాను ఆ డేస్లో. అది కాకుండా డైరెక్ట్గా ఎవరైనా ఎందుకు రారు అన్నటువంటి విషయము అడిగినా కూడా వాళ్ళకి చాలాసార్లు స్ట్రైట్గా చెప్పాను, ఇది బిబ్లికల్ కాదు మీరు చేసేది, ఈ ఒకేషన్కి నేను కాంట్రిబ్యూట్ చేయాలనుకోవట్లేదు నా పరిచర్య ద్వారా. కాబట్టి ఇంకెప్పుడైనా మీకు అవసరం ఉన్నప్పుడు మీరు ఏదైనా సువార్త కూడికలు కానీ లేకపోతే ఇంకేదైనా సంఘ క్షేమాభివృద్ధి కొరకు మీరు పెట్టుకున్నటువంటి కూడికలకి ఖచ్చితంగా వచ్చి చెప్తాను, ఎప్పుడు అవసరమన్నా పిలవండి, కానీ ఇలాంటి ఒకేషన్స్కి కాదు అని చెప్తాను. సో అలా చాలా అవకాశాలని కూడా నేను వదిలేయాల్సి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు అంటే ఆ ప్రిన్సిపల్ ఎస్టాబ్లిష్ చేయాలి, ఆ ప్రిన్సిపల్ కోసం నేను నిలబడాలి కాబట్టి. రైట్. తర్వాత తిమోతి కమిడీ అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న అనే ఐడి నుంచి పెట్టినటువంటి పోస్ట్, పిడి సుందరరావు గారి బోధ గురించి క్లుప్తంగా వివరిస్తే బాగుంటుందేమో అన్న, చాలా ఎక్కువ మంది ఈ బోధకు అట్రాక్ట్ అవుతున్నారు అని అన్నారు. ఇట్స్ అ వెరీ జనరల్ క్వశ్చన్. మేబీ పివు గారు ఇఫ్ యూ కెన్ రికలెక్ట్ ఆఫ్ ఎనీ రిసోర్సెస్, మన హితబోధలో ఉన్న రిసోర్సెస్ ఏమైనా ఉంటే కనుక సజెస్ట్ చేసి. ఉన్నాయి మన సహోదరులు కూడా పెడతారు ఇక్కడ లైవ్ చాట్ లో. జయశాలి పరాజయము, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారి దుర్బోధలు, ఇట్లా జయశాలి పరాజయం అనేది నేరుగా పిడి సుందరరావుని కౌంటర్ చేస్తూ రాసినది. అట్లాగే పిడి సుందరరావుకే కౌంటర్ చేస్తూ రాసినటువంటి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ దుర్బోధలు, ఇట్లాంటివన్నీ కొన్ని ఉన్నాయి. సో ఇంకా రాయాలని ఆలోచిస్తూ ఉన్నాము పిడి సుందరరావు బోధల విషయంలో. బేసికలీ అతను బైబిల్ బోధించేటటువంటి త్రిత్వ సిద్ధాంతాన్ని, యేసుక్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణ దైవత్వాన్ని, అంటే తండ్రితో సమానత్వము కలిగినటువంటి దైవత్వం ఏదైతే ఉందో దాన్ని తృణీకరించేటటువంటి ఒక ఏరియన్ సిద్ధాంతాన్ని అతను బోధిస్తాడు. సో యేసుక్రీస్తు దేవుడే అని చెప్పినప్పటికీ ఆ యేసుక్రీస్తు దేవుడు అన్నటువంటి ఒప్పుకోలుకి వారికి వేరే ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. తండ్రితో సమానంగా దేవుడు కాదు అన్నటువంటి పొజిషన్ వాళ్ళదన్నమాట. కాబట్టి ఫండమెంటల్స్ దగ్గరే చాలా తప్పులు బోధించినటువంటి వ్యక్తుల్ని తప్పుడు బోధకులుగానే మనం గుర్తించాలి. చాలా రాసాము ఆల్రెడీ వాళ్ళ గురించి, ఇంకా ఫ్యూచర్లో కూడా రాస్తాము. సో రాసినవి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మీరు స్టడీ చేయొచ్చు దాని గురించి. తర్వాత జేఎల్బి అనే అడిగి నుంచి ఇందాక అడిగిన ప్రశ్నకి, ప్రార్థన గురించి అడిగిన ప్రశ్న కొనసాగింపుగా, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు అని యోహాను సువార్త 15:16 చదువుతాం. దీని అర్థం ఏంటో వివరించగలరు అనే దానికి ఇందాక మీరు ఆల్రెడీ ఆ ప్రశ్న ఆన్సర్ చేశాను. సో అందుకని ఆ ప్రశ్న స్కిప్ చేస్తున్నాను. తర్వాత కిరణ్ కుమార్ అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, గాస్పెల్ రిజెక్ట్ చేస్తే హెల్, మరి గాస్పెల్ వినగల అవకాశం లేని వాళ్ళు పితరుల పరిస్థితి ఏంటి అని అడిగితే, దేవుడు న్యాయవంతుడు, న్యాయ తీర్పు తీర్చుతాడు, ఎవరికి ఎంత తెలుసో దాన్ని బట్టి తీర్పు ఉంటుంది అని చెప్తే, గాస్పెల్ తెలియకుండా ఉంటే కూడా హెవెన్ కి అవకాశం ఉందిగా, మరి బెటర్ నాట్ టు స్ప్రెడ్ గాస్పెల్ అనే క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి? యాక్చువల్లీ గాస్పెల్ తెలియకుండా ఉన్నటువంటి ఎవరికైనా వాళ్ళకి తెలిసిన జ్ఞానానికి నమ్మకంగా ఉండి రక్షింపబడే అవకాశం ఉంది అని బైబిల్ చెప్పట్లేదు. బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, వాళ్ళకి తెలిసిన జ్ఞానానికి అందరూ అవిధేయులే అయ్యారు. అంటే ప్రకృతి ద్వారా దేవుడిని తెలుసుకున్నటువంటి వారైనా సరే, ధర్మశాస్త్రం ద్వారా దేవుడిని తెలుసుకున్న వారైనా సరే, మనసాక్షి ద్వారా దేవుడిని తెలుసుకున్న వారైనా సరే, ఏ భేదము లేకుండా అందరూ పాపం చేయడానికి కారణం ఏంటి అంటే, అందరూ దేవుని దయ సంపాదించుకోలేని వారిగా అయిపోవడానికి కారణం ఏంటి అంటే, దేవుని ముందు నీతిమంతులుగా ఉండకపోవడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళందరికీ కామన్గా ఉన్న ఒక విషయం ఏంటంటే, అందరూ అవిధేయులే, దేవుని వెతుకువారు ఎవరూ లేరు, మంచి చేయువాడు ఒక్కడునూ లేడు. కాబట్టి వాళ్ళకి తెలిసిన జ్ఞానానికి వాళ్ళు నమ్మకంగా ఉండి రక్షింపబడేటటువంటి అవకాశం వాళ్ళకు ఉండింది అని కాకుండా, వాళ్ళ పతన స్వభావం కారణంగా వాళ్ళందరూ కూడా తెలిసిన జ్ఞానానికి నమ్మకంగా లేని స్థితిలోనే ఉన్నారు. ఆ స్థితి నుండి ఎవరైనా రక్షింపబడాలంటే దానికి పరిష్కారం సువార్త ఒకటే అన్నది రోమా పత్రికలో ఉన్నటువంటి సందేశం అన్నమాట. ఓకే. కాబట్టి ఎవరిని చేరుకోవాలి, ఎవరిని చేరుకోకూడదు అన్నటువంటి విషయంలో కూడా దేవునికి ఒక సంకల్పం ఉంది. ఎవరికైనా దేవుడు అవకాశం ఇవ్వకపోతే కూడా వారి నాశనానికి దేవుడు న్యాయమైనటువంటి కారణాలే చూపించగలడు. ఆయన అన్యాయం చేసేటటువంటి దేవుడు కాదు కాబట్టి. ఎందుకంటే మనుషులందరూ కూడా ఆల్రెడీ దేవుని యొక్క శిక్షావిధి కిందనే ఉన్నారు, అందరూ దేవుని యొక్క ఉగ్రత కిందనే ఉన్నారు. అదే ఉగ్రతలో వారిని విడిచిపెట్టడం న్యాయమేనా అంటే ఖచ్చితంగా న్యాయమే.
కానీ అందరి మీద ఆ న్యాయ తీర్పు చూపించకుండా కొందరి ఎడల తన ప్రేమను కూడా కనపరచాలని ఆయన సంకల్పించాడు. కాబట్టి వారికి సువార్త అందేలాగా చేస్తాడు దేవుడు అన్నది ఓవరాల్ కన్క్లూషన్ ఆఫ్ ద బైబిల్. కాబట్టి ఇది దేవుని సార్వభౌమత్వం పైన ఆధారపడినటువంటి విషయం. అందరూ శాపగ్రస్తులు, అందరూ దేవుని ఉగ్రత కింద ఉన్నవారు, అందరూ నరకపాత్రులుగా ఉండగా ఎవరిని దాని నుంచి తప్పించాలని దేవుడు ఉద్దేశించాడో వాళ్ళకి సువార్త అందుతుంది. సువార్త అందిన తర్వాత వాళ్ళు దానికి స్పందించేటటువంటి సామర్థ్యం కూడా దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. వాళ్ళు వస్తారు, వాళ్ళు మాత్రమే వస్తారు. కానీ సువార్త కూడా అందరికీ ప్రకటించబడాల్సిందే, అప్పుడే దేవుడు న్యాయవంతుడు అవుతాడు అనేది మనం పెడుతున్నటువంటి స్టాండర్డ్. ఎగ్జాక్ట్లీ, అందరికీ ప్రకటించమని మనకు బాధ్యతగా చెప్పాడు. ఓకే, అయితే అది మానవ సామర్థ్యాలకు పరిమితం చేసినటువంటి ఒక విషయం, లేదా మానవ ప్రయత్నానికి లేదా మానవ బాధ్యతకు పరిమితం చేయబడినటువంటి ఒక విషయం. ఎంత కొలది మనము సువార్త చేయగలుగుతాము అన్నది. ఓకే, సో దాన్ని అంత పరిధి వరకే దేవుడు వాడుకోవాలని ఇష్టపడ్డాడు. దేవుడు డైరెక్ట్గా వెళ్ళి ఇప్పుడు నార్త్ సెంటిలియన్ ఐలాండ్, సౌత్ సెంటిలియన్ ఐలాండ్స్లో ఉన్నటువంటి వారికి నేరుగా వెళ్ళి ప్రత్యక్షపడి నేనే దేవుడిని, నన్ను విశ్వసించండి అని చెప్పి వాళ్ళని మార్చొచ్చు. లేకపోతే ఇంకా ఎక్కడో అసలు ఎప్పుడు సివిలైజేషన్ చేరుకున్నటువంటి, నాగరికత అనేది చేరుకున్నటువంటి స్థలాల్లో అనాగరికంగా ఉన్నటువంటి ప్రజల మధ్యలో దేవుడు అట్లా చేయొచ్చు. కానీ అలా చేయాలని ఉద్దేశించలేదు. మానవ బాధ్యత ద్వారా, మానవ ప్రయత్నం ద్వారా ఇది జరగాలి. దానికి దేవుడు తోడుగా ఉంటాడు. అది చేసేటటువంటి మానవులకు దేవుడు తోడుగా ఉండి ఆ కార్యాన్ని జరిగిస్తాడు అన్నది దేవుని యొక్క సంకల్పం. కాబట్టి ఆ పరిధిలో, ఆ పరిమితిలోనే జరుగుతూ ఉంది కార్యం. అండ్ ఎవరైనా గాస్పెల్ తెలియకుండా హెవెన్కి వెళ్ళే అవకాశం ఉందా అంటే అస్సలు లేదు అనే బైబిల్ ఖచ్చితంగా ఇస్తున్నటువంటి. డెఫినెట్లీ. అందుకే మనము మన సామర్థ్యానికి మించి మనం కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. శక్తి వంచన లేకుండా మనము సువార్త ప్రకటించడానికి మనం ప్రయాసపడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బహుశా దేవుడు దాన్ని ఒక సాధనంగా వాడుకుంటాడేమో వాళ్ళ జీవితంలో అన్నటువంటి ఉద్దేశం. అండ్ అలాంటి పుష్ ఇచ్చేది కూడా దేవుడే. అలాంటి నడిపింపుని, అలాంటి సామర్థ్యాన్ని, అలాంటి అవకాశాన్ని కల్పించి అక్కడికి మనల్ని నడిపించేది కూడా దేవుడే. తర్వాత బెన్ అబ్రహాం అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, ప్రభు వల్ల ఆదివారం తీసుకోవాలని బైబిల్లో ఉందా అది ప్రశ్న. ప్రభు వల్ల తీసుకోవాలని ఉంది. సంఘంగా కూడి వచ్చినప్పుడు సంఘంగా తీసుకోవాలని ఉంది. సంఘంగా కూడి వచ్చేది ఆదివారం అన్నటువంటి నిదర్శనాలు కూడా బైబిల్లో ఉన్నాయి. కాబట్టి ఆదివారం వల్ల తీసుకోవాలి అన్నది నియమంగా చెప్పుకోవచ్చు. కానీ ఆదివారం మాత్రమే తీసుకోవాలి, ఇంకెప్పుడైనా తీసుకుంటే పాపం అవుతుంది అని చెప్పబడలేదు. కాకపోతే అది సంఘంగా తీసుకోవాల్సినటువంటిది, సంఘంగా మనం కూడి వచ్చినప్పుడు ఆచరించాల్సినది అన్నటువంటి నియమం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆదివారం సంఘంగా కూడి రావడం అవసరం అన్నది కూడా బైబిల్ బోధించేటటువంటి నియమం అనేది గుర్తుపెట్టుకోవాలి. అలా కూడి వచ్చినప్పుడల్లా మనం బల్ల తీసుకుని ప్రభు చెప్పిన విధంగా ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలన్నటువంటి నియమాన్ని కూడా మనం మర్చిపోకూడదు. తర్వాత అదే ఐడి నుంచి పెట్టిన మరో ప్రశ్న, కాల్వినిజం తప్పుడు సిద్ధాంతం కాదా అనేది చాలా జనరల్ గా ఉన్నటువంటి. కాదు, కాల్వినిజం తప్పుడు సిద్ధాంతం కాదు. సో సరిపోతుందంటారా? యా, అంటే ఎందుకు కాదు, ఏ ప్రశ్నను బట్టి మీరు అది అడుగుతున్నారని ఇంకా స్పెసిఫిక్ గా అడిగితే అప్పుడు చెప్తాం. కానీ కాల్వినిజం తప్పుడు సిద్ధాంతం కాదా అంటే కాదు. కాల్వినిజం అని దానితో విభేదించేటటువంటి ఇతర తప్పుడు బోధల నుండి దాన్ని వేరు చేయడం కోసం ఆ పేరు పెట్టుకోవాల్సి వచ్చింది కాల్వినిజం అని, అంతే. కానీ అది వాస్తవానికి బైబిల్ బోధించేటటువంటి దృక్పథం. ప్రైజ్ లార్డ్ పిఎస్ అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, ప్రైజ్ లార్డ్ బ్రదర్స్, ఒక ధనవంతుడు యేసయ్యను సత్పురుషుడా అని పిలుస్తారు. అప్పుడు యేసయ్య అతనితో దేవుడు ఒక్కడే కదా సత్పురుషుడు అని అతనికి రిప్లై ఇస్తారు. కానీ యేసయ్య దేవుడు కదా, ఎందుకని అలా అన్నారు అనేది ప్రశ్న. యేసయ్య దేవుడు కాబట్టి అలా అన్నాడు. నన్ను సత్పురుషుడు అని ఎందుకంటున్నావు, దేవుడు ఒక్కడే కదా సత్పురుషుడు అంటే నన్ను దేవుడు అని ఒప్పుకుంటున్నావా అన్నటువంటి ప్రశ్న ఆయన అడిగినటువంటి ప్రశ్నలో అంతర్భావంగా ఉంది. అంటే నన్ను సత్పురుషుడు అని ఒప్పుకుంటున్నావు, వాస్తవానికి దేవుడు ఒక్కడే సత్పురుషుడు, మరి నన్ను ఎందుకు సత్పురుషుడు అంటున్నావు అన్నది ప్రశ్న. దానికి జవాబు ఏమై ఉండాలి? నువ్వు దేవుడివి కాబట్టి నిన్ను సత్పురుషుడు అని సంబోధిస్తున్నానని చెప్తున్నాను. ఎగ్జాక్ట్లీ. కానీ అంత అవగాహన ఆ వ్యక్తికి ఉండకపోవచ్చు. కానీ దాన్ని రాసి ఉంచింది మనందరి కోసం. యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని సంపూర్ణంగా బోధించేటటువంటి సందేశంలో భాగంగా మన కోసం రాసి ఉంచారు.
సో దాన్ని మనం ఇంకా ఎక్కువ అర్థవంతంగా వినియోగించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ దాన్ని లేఖనబద్ధం చేశాడు. ఆ ధనవంతుడికి ఆ సంభాషణ వల్ల పెద్దగా ఉపయోగం జరగలేదనేది మనకు తెలుసు. అతను వెళ్ళిపోయాడు అనేది తెలుస్తా ఉంది మనకి. తర్వాత దేవుడు అతని జీవితంలో ఏదైనా కార్యం చేశాడా లేదా అనేది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. చేశాడు అన్నదే చాలామంది అభిప్రాయం. ఎందుకంటే యేసు అతన్ని చూసి ప్రేమించి అన్నటువంటి మాట చెప్పబడింది. యేసుప్రభుకి అదేదో భావోద్రేకాల వల్ల అప్పటికప్పుడు పుట్టుకొచ్చినటువంటి ప్రేమ కాదు. యేసుప్రభు ఎవరినైనా ప్రేమించుంటే నిత్యత్వం నుండే ప్రేమించి ఉండాలి. కాబట్టి అతనిలో ఆ ప్రేమ తర్వాత కార్యసాధకం, దేవుని యొక్క కృప కార్యసాధకమై అతను రక్షణలోనికి నడిపించబడి ఉంటాడు అన్నటువంటి అభిప్రాయం చాలా మంది వ్యక్తపరచడం జరిగింది. నేను కూడా ఏకీభవిస్తున్నాను వాళ్ళు. బెన్ అబ్రహాం అని అడిగించి మళ్ళీ అడిగినటువంటి ఫాలోఅప్ లో అడుగుతున్నటువంటి ప్రశ్న, మొదటి శతాబ్దంలో సంబంధించిన ఎన్నికను ఇప్పుడు అప్లై చేస్తుంది కాల్వినిజం, ఇది తప్పు కాదా? సరే మొదటి శతాబ్దంలో సంబంధించిన ఎన్నికనా అంటే ఎన్నిక సిద్ధాంతం గురించి అడుగుతున్నారు. ఇప్పుడు అప్లై చేస్తుంది కాల్వినిజం అని అంటున్నారు. నాకు కూడా ప్రశ్న ఇంకా అంటే మొదటి శతాబ్దం అంటే అది బైబిల్లో ఉన్నటువంటి సిద్ధాంతం. అట్లా అయితే బైబిల్లో ఉన్న అన్ని సిద్ధాంతాలు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సిద్ధాంతాలే. అంటే కొత్త నిబంధనలో ఉన్నటువంటి సిద్ధాంతాలన్నీ మొదటి శతాబ్దంలో నుండి ఉన్నటువంటి సిద్ధాంతాలే. సో అవన్నిటిని తిరస్కరిద్దామా? పూర్తి ప్రశ్న కూడా కొంచెం అస్పష్టంగా ఉంది అని అనిపిస్తుంది. సో మేబీ ఇంకొంచెం బెన్ అబ్రహాం అని ఐడెంటిఫై పోస్ట్ చేసే వాళ్ళు ఇంకాస్త వివరంగా స్పష్టంగా మీ ప్రశ్న చెప్పినట్లయితే మేము అడిగే ప్రయత్నం చేస్తాం. కానీ ఈ వారం ఇంకా లైవ్ చాట్ క్వశ్చన్స్ ఏమీ మిగిలిలేవు కనుక ఇంతటితో ఈ కార్యక్రమం ముగించుకుంటూ ఉన్నాము. మరలా వచ్చే వారము ఇంకా ఎవరైనా కూడా ప్రశ్నలు అడగాలనుకుంటే మరలా వచ్చే వారం మీరు పోస్ట్ చేసే ప్రయత్నం చేయాలని మనం చేస్తున్నాము. కొన్ని క్విక్ అనౌన్స్మెంట్స్ తోటి మనం ముగించుకుంటాము. హితబోధ కేవలం ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని మాత్రమే కాకుండా ఇంకా తెలుగు క్రైస్తవ ప్రజలకు పుస్తకాలు, వ్యాసాలు, కామెంటరీలు, ఆడియో వీడియో ప్రసంగాలు, ఆడియో పుస్తకాలు, స్ట్రాంగ్స్ అండ్ తో కూడినటువంటి బైబిల్, టిఎస్కే రిఫరెన్సెస్ తో కూడినటువంటి బైబిల్, ఇలా అనేక వనరులను మీ ఆధ్యాత్మిక మేలు నిమిత్తము, క్షేమాభివృద్ధి నిమిత్తము తయారు చేసి ప్రచురించి ఉచితంగా అందుబాటులో ఉంచడం కొరకు ప్రయాసపడుతూ ఉంది హితబోధ నెట్వర్క్. సో ఆ వనరులన్నీ ఉచితంగా మీకు 3 విధాలుగా అందుబాటులో ఉంచడం జరిగింది. ఒకటి హితబోధ వెబ్సైట్ ద్వారా, మీరు గూగుల్లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ వెబ్సైట్ కనిపిస్తుంది. మీరు దయచేసి వీక్షకులంతా ఒకసారి హితబోధ వెబ్సైట్ విజిట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ హితబోధ యాప్ వెబ్సైట్ లో ఉన్న రిసోర్సెస్ దాదాపుగా యాప్ లో కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. సో మీ ఫోన్ లో హ్యాండీగా ఉంటుంది కూడా. సో మీ ప్లే స్టోర్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యాప్ కనిపిస్తుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే హితబోధ యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్ సెర్చ్ బాక్స్ లో హితబోధ అని టైప్ చేసి హితబోధ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. సో దట్ మీకు రీసెంట్ గా ఏమైనా కొత్త అప్లోడ్స్ ఉంటే దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఈ రిసోర్సెస్ ని మీరు మీ వ్యక్తిగతంగా మీరు వినియోగించుకుంటూ, అలాగే మీకు తెలిసిన క్రైస్తవ మిత్రులకి, పరిచయస్తులందరికీ కూడా తెలియపరచడం ద్వారా వారు కూడా ఆ రిసోర్సెస్ ద్వారా వారు కూడా మేలు పొందే అవకాశం ఉంటుంది కనుక ఆ రీతిలో సహకరించాలని మనం చేస్తూ, ఈ పరిచర్య అందరి గురించి, ఈ కార్యక్రమం గురించి వ్యక్తిగత ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. క్రైస్తవ స్పందన, క్రిస్టియన్ రెస్పాన్స్ అనే ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం సాయంత్రం 8 గంటలకు ప్రసారం చేయబడుతుంది. తిరిగి మరలా వచ్చే మంగళవారం సాయంత్రం